ఆహ్, అందరిని మీట్ అవుతూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, మనందరం కూడా డెవలప్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్‌ని జూమ్ సెషన్ ద్వారా ఇప్పిస్తున్న మన గ్రేట్ లీడర్ మన సద్గురు సాహు సార్‌కి మనం కూడా వందనాలు తెలియజేసుకున్నాం. అలాగేంటంటే ఈ జూమ్ సెక్షన్‌ని స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా హైలీ సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్తున్న మన పీవీఆర్ మహేష్ గారికి, అలాగే మన లక్ష్మి మేడంకి వన్స్ అగైన్ థాంక్ యూ మేడం. ఎందుకంటే చాలా మంది ఈ సెషన్ ద్వారా ఈవెన్ బిజీగా ఉన్నాము, ఖాళీ లేదనుకున్న వ్యక్తులు కూడా వాళ్ళ డ్యూటీలు చేసుకుంటూ కూడా పార్ట్ టైమ్‌గా వెస్టీజ్ స్టార్ట్ చేసి జూమ్ ద్వారా నాలెడ్జ్ తీసుకుంటూ కూడా బాగా చాలా మంది డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే జూమ్ సెషన్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకి. దీని వాల్యూ కూడా ప్రతి ఒక్కరికి తెలియడం జరిగింది. చాలా మంది లీడర్స్ ఇప్పుడు మనందరం కూడా మిలియనర్సం కాబట్టి చాలా మంది జూమ్‌కి అటెండ్ అవుతున్నారు. నాతో వాళ్ళకి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం లేచాము, ఏదో ఆన్ చేసాము, ఏదో జరిపించింది కదా అని కొంతమంది చూపించుకోవడం కోసం అటెండ్ అయితే మనకి టైం వేస్ట్ అవుతది. దయచేసి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు అంటే పడుకోవడం గాని, లేదంటే లేజీగా ఉండడం గాని, లేదంటే ఏమన్నా అంటే బాడీ మీద ఏమైనా లేకుండా ఇలా కాకుండా ఆహ్ మీరు జిమ్ కడుక్కొని ఎవరైతే జిమ్ సెషన్‌కి అటెండ్ అవుతున్నారో, ఒక బుక్కు, పెన్ను పట్టుకొని ప్రతి లీడర్ కూడా ఏదో ఒక పాయింట్ చెప్తారు. ఒక పాయింట్ మన లైఫ్‌ని చేంజ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి జూమ్ సెషన్‌కి ఒక క్రమశిక్షణతో మనం ఒక స్కూల్‌లో, క్లాస్‌లో ఒక లెసన్ వినేటప్పుడు ఎలాగైతే ఫీల్ అవుతామో, అలా ఫీల్ అయ్యి జూమ్ సెషన్‌ని మనం అంటే నేర్చుకోగలిగితే చాలా డెవలప్‌మెంట్. అందువల్ల నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే పడుకొని వినేవాళ్ళు ఎవరైనా ఉంటే, దయచేసి మీరున్న ప్లేస్‌లో కూర్చోండి. పూర్తిగా ఇదే కాన్సంట్రేషన్‌తో ఈ మీటింగ్స్ వినండి. మేము కూడా అటెండ్ అవుతూ ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఈ విధంగా ఈ స్టేజ్‌కి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కొత్త వ్యక్తులుంటారు కాబట్టి నా కోసం కూడా 2 నిమిషాలు మాట్లాడి సెషన్‌లోకి మేడం వాయిస్ క్లియర్ మేడం? యెస్ సార్. వెంకయ్య క్లియర్ గారు. సార్. క్లియర్. కంటిన్యూ సార్. ఓకే. 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సతీష్ అండి. మాది విజయనగరం జిల్లా బొబ్బిలితల తోట విలేజు. వెస్టీజ్ కంపెనీకి నేను అంటే రావడానికి రీజన్ ఏంటంటే, నాకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది చాలా అవసరము. 2006 నుంచి 2011 వరకు కూడా నేను రూ. 10,000 ఇన్‌కమ్ కోసం విలేజ్‌లో టైలరింగ్ చేసేవాడిని. బయట కొన్ని ప్రైవేట్ సెక్టార్స్‌లో వర్క్ చేసి టైమ్ టు టైమ్ సాలరీస్ ఇవ్వకపోవడం వల్ల, ఈ ప్రెషర్ వల్ల ఏంటంటే బయట ఇండివిడ్యువాలిటీ ఉండాలని చెప్పి టైలరింగ్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఒక రూ. 10,000 ఇన్‌కమ్ కోసం వర్క్ చేసేవాడిని. అటువంటి టైంలో నాకు సాహు సార్ ద్వారా 2015లో ఈ వెస్టీజ్ కంపెనీ పరిచయం అయింది. నేను పార్ట్ టైమ్ గానే స్టార్ట్ చేయడం కూడా నాకు ఒక 1 ఇయర్ టైం పట్టింది. నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు. అలా మెల్లమెల్లగా బిజినెస్ కోసం తెలుసుకొని కంపెనీ పవరు, కంపెనీ గ్రోత్, ప్రొడక్ట్స్ వాల్యూస్ ఇవన్నీ తెలుసుకొని మెల్లమెల్ల చేసి ఒక 10,000 ఇన్‌కమ్ వచ్చిన తర్వాత నా వర్క్ పక్కన పెట్టేసి ప్రెస్టీజ్ ద్వారా అలాగే కొన్ని మీటింగ్స్‌కి, ట్రైనింగ్స్‌కి అటెండ్ అవుతూ డైరెక్టర్ నుంచి సిల్వర్, గోల్డ్, స్టారు అలాగే బ్రౌన్ అండ్ యూసీడ్ అనే పొజిషన్‌లో ఉండడం జరిగిందండి. అలాగే 10,000 కోసం వచ్చిన వ్యక్తిని నేను. నా హైయెస్ట్ పే ఔట్ రూ. 2,21,462 అన్నమాట నా హైయెస్ట్ ఇన్‌కమ్. యావరేజ్‌గా 2,00,000 వరకు ఇన్‌కమ్ మెయింటైన్ అవుతుంది. అలాగే కంపెనీ ద్వారా 10,00,000 కార్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు నేను కార్ తీసుకోవడమే కాదు, మన టీమ్‌లో 10 మెంబర్స్ వరకు కార్లు తీసుకోవడం జరిగింది. అలాగేంటంటే నేను ఈరోజు 2,00,000 తీసుకోవడమే కాదు, నియర్లీ 1,00,000 ఎర్నర్స్ కూడా ఒక 3 మెంబర్స్ ఉన్నారు మన టీమ్‌లో. ఇలా ఏంటంటే ఇక్కడ నేను తీసుకున్న డిసిషన్ వల్ల చాలా మంది లైఫ్‌ని చేంజ్ అయ్యాయి. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చెప్పాల్సింది ఏంటంటే వెస్టీజ్ అనేది ఏంటంటే మన లైఫ్ కోసం కాదండి. మన లైఫ్ చేంజ్ అవుతూ మన ద్వారా మన చుట్టుపక్కల చాలా మంది లైఫ్‌ని చేంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని సీరియస్‌గా తీసుకుంటే చాలా మనం సక్సెస్‌ని తీసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఈరోజు నేను ఒక మంచి సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెషన్ ఏంటంటే ఎవరైతే 5% బ్రాంజ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, బ్రాంజ్ నుంచి సిల్వర్ ఎవరైతే ఉన్నారో, సిల్వర్ నుంచి గోల్డ్ ఎవరైతే ఉన్నారో, గోల్డ్ నుంచి స్టార్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా టీమ్ వర్క్ ఎలా చేయాలో తెలియచేయడం కోసం అన్నమాట నేను ఇది మరి తీసుకోవడం జరిగిందండి. చాలా మంది డబుల్ పీవీలో డైరెక్టర్ అవుతున్నారు, సిల్వర్ అవుతున్నారు, గోల్డ్ అవుతున్నారు, స్టార్ అవుతున్నారు. కానీ బిజినెస్‌లో ఇన్‌కమ్ ఎలా గ్రోత్ చేసుకోవాలి, అసలు మన టీమ్‌ని ఎలా నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలియకపోవడం వల్ల ఇలా వస్తున్నారు, అలా అలా వెళ్ళిపోతున్నారు. ఏమవుతున్నారో తెలియట్లేదు.
అందువల్ల ఏంటంటే ప్రత్యేకించి దాని మీద నేను ఈరోజు సెషన్ అనేది ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి దగ్గరలో ఉంటే పెన్ను, పుస్తకం పట్టుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. మీకు చాలా యూజ్ అవుతుంది. యాక్చువల్‌గా నేను ఎక్కువగా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని అలాగే పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే విషయాల్ని నేను ఫాలో అయ్యే విషయాల్ని ఎక్కువగా చెప్తా ఉంటుంటాను. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. ఏదైనా మన సక్సెస్ అనేది వస్తది. చెప్పింది వినడమే కాదు, మనం వినేదాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనం సక్సెస్‌ని తీసుకోవచ్చండి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ ఎక్కువగా నేను ఫోకస్ చేయడం జరుగుతుంది. దానికోసం ఎక్కువగా టీమ్‌కి కూడా నేర్పిస్తా ఉంటుంటాను. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ బిజినెస్‌లో ఎంత నేర్చుకుంటే మనం అంత డెవలప్ అవుతాము. ఈరోజు నా వెస్టీజ్‌లో ఇన్‌కమ్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? ఇది ఫస్ట్ నా టాపిక్ అండి. వెస్టీజ్‌లో ఇన్‌కమ్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని దాని మీద నేను ఎక్కువగా ఈరోజు ఒక దగ్గర 40, 50 మినిట్స్ మాట్లాడతాను. ఆహ్, ప్రతి ఒక్కళ్ళు కూడా జూమ్‌లో ఉన్నారో లేదో ఒకసారి అందరూ కూడా ఆహ్, యెస్ పెట్టండి. అందరూ కూడా జూమ్‌లో. అందరూ గుడ్ మార్నింగ్ లేడీస్. థంబ్ పెట్టండి అందరూ. థంబ్ యెస్. ఓకే. ఓకే. ఓకేనండి. జూమ్‌లో ఉన్నోళ్ళందరూ కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓకే ఫ్రెండ్స్. ఓకే. ఓకే. చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం వెస్టీజ్‌లో ఇన్‌కమ్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమి కొంచెం మనీ సర్కిల్ అంటే మనీ ఫ్రీడమ్ లేదు కాబట్టి వెస్టీజ్‌లో కూర్చున్నాం కాబట్టి డబ్బులు ఎలా సంపాదించాలో దానికోసం మనం ఎక్కువగా ఈరోజు మాట్లాడదాము. ఫస్ట్ వెస్టీజ్‌లో మనం ఇందులో ఒక రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలి అనే ఒక ఆలోచన ఉండాలండి. ఫస్ట్ అంటే మొట్టమొదటిగా మనకి ఏదైనా సాధించాలి అనే ఒక లక్ష్యం అనేది మనకి బలంగా ఉండాలండి. ఏదైనా సాధించాలంటే ఫస్ట్ ఒక 1,00,000 అంటే ఒక రూ. 1,00,000 మనం వెస్టీజ్ ద్వారా సంపాదించుకున్నట్టయితే ఏం జరుగుతుందండి మన బాడీ లాంగ్వేజ్ మారుతుంది. మన మాట తీరు మారుతుంది. తర్వాత అన్నమాట ఆటోమేటిక్‌గా మనకు వెస్టీజ్‌లో ఏదైతే కార్ తీసుకోవచ్చో కార్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. టోటల్ లైఫ్ చేంజ్ అవుతుంది కాబట్టి, ఈరోజు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఈ ఇన్‌కమ్స్ అనేవి వెస్టీజ్ ప్లాన్ ద్వారా ఏదైతే 9 రకాల ఇన్‌కమ్ కంపెనీ ఇస్తుందో, ఇన్‌కమ్‌ని ఎలాగ మనం రీచ్ అవ్వచ్చని దానికోసం నేను ఈరోజు మీకు షేర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెస్టీజ్‌లో మనం ఫస్ట్ మనం ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా వెస్టీజ్ ద్వారా నేను ఈ లక్ష్యం మనం బలంగా పెట్టుకోవాలంటే ఫస్ట్ పాయింట్ మనం. ఆ లక్ష్యం అనేది ఉంటేనే మనం ఇందులో మనం వర్క్ చేయడానికి అవుతది. చాలా మంది ప్రెస్టీజ్‌లో జాయిన్ అవుతారు. అంటే మొహమాటం కోసం జాయిన్ అవ్వచ్చు. ప్రొడక్ట్స్ బాగున్నాయి. ఆఫర్ వస్తుందని జాయిన్ అవ్వచ్చు. వెస్టీజ్‌లో మనం డబ్బు సంపాదించాలంటే ఆశపడి జాయిన్ అయితే మనకి డబ్బు రాదండి. ఒక ఆశయంతో మనం సిస్టమ్‌లో ఉన్నట్టయితే అంటే అని ఒక ఆశయంతో గాని ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం ఇందులో డబ్బులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందులో డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలో వన్ బై వన్ అంటే మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం పూర్తిగా 100% అన్నమాట అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలండి. వెస్టీజ్‌లో డబ్బు సంపాదించాలంటే వెస్టీజ్‌లో ఏదైతే ప్లాన్ ఉందో మార్కెటింగ్ ప్లాన్, ఆ ప్లాన్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలండి. ఎందుకంటే చాలా మంది జాయిన్ అయ్యి 5%, 8%, 12%, 16%కి వచ్చిన వాళ్ళకి కూడా ప్లాన్ అర్థం అవ్వడం లేదు. ప్లాన్ చేయటం లేదు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మనం ప్లాన్ అర్థం చేసుకుంటామో ప్లాన్ ఎవరికైనా చెప్పడానికి అవుతుంది కాబట్టి మనం మినిమమ్ 16% అంటే బ్రాంజ్ లెవెల్‌కొచ్చేసరికి ఏంటంటే ఇండివిడ్యువల్‌గా మనం వెస్టీజ్ ప్లాన్ అనేది చెప్పే పొజిషన్‌లో మనం ఉండాలండి. మనం సక్సెస్ వేగంగా అవ్వాలంటే. అందువల్ల ఏంటంటే వెస్టీజ్ ప్లాన్ అర్థం చేసుకుంటే చెప్పడం మనకి ఈజీ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఈ బిజినెస్‌లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఇది వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ బిజినెస్ కాబట్టి ఇది ఫస్ట్ అన్నమాట. మనం ఒక 10,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామన్న ఫీల్‌తో మనం ఫీల్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది నా సొంత వ్యాపారం ఫీల్ అవుతూ ఉండాలండి. సొంత వ్యాపారం అనుకుంటేనే నేను పని చేయడానికి ఇష్టపడతాను. ఇది నా సొంత వ్యాపారం కాదనేసంటే ఎవరో వచ్చి పని చేస్తారని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. అందువల్ల ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవుతూ ఉండాలండి. ఎనీ టైము ఎప్పటికప్పుడే. అప్పుడు మాత్రం నా కోసం నేను పని చేయడం జరుగుతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఫుల్ టైమ్ చేసినా, పార్ట్ టైమ్ చేసినా సరే అనగా బిజినెస్ మైండ్ సెట్‌తోని ఉండాలి.
అలాగే 100% మనం టైం కేటాయించగలగాలండి. మీరు పార్ట్ టైమ్ చేశారనుకోండి, మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్ మీరు వర్క్ చేసినప్పుడు మనం లైఫ్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే పార్ట్ టైమ్ చేసినా మీరు చేసే జాబ్ ఏది మానేయాల్సిన పని లేదు కాబట్టి, ఆ చేసే పనిని 100% అన్నమాట మనం ఒక టైమ్ ఎఫెక్ట్ పెట్టి మనం పని చేసి మనకి గ్రోత్ స్టార్ట్ అవుతుందండి. చాలా మంది జాయిన్ అవుతారు. టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోవడం వల్ల నెలల నుంచి సంవత్సరాలు గడుస్తాయి గానీ సక్సెస్ రాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ అంటే అనుకోకపోవడం ఒకటి మైనసు. రెండోది ఏంటంటే టైమ్ ఎఫెక్ట్ పెట్టకపోవడం వల్ల. ఎందుకంటే ఇది నా బిజినెస్ కాబట్టి నేనే చేసుకోవాలని చెప్పి మనం ఫిక్స్ అవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ రూ. 1,00,000 నాకొస్తే నా లైఫ్ చేంజ్ అవుతే ఇది నా బిజినెస్ అనుకోవాలి మేము. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ బిజినెస్‌లో 100% ఏంటంటే మనకి కమిట్మెంట్ కావాలండి. అలాగే 100% ఏంటంటే కన్సిస్టెన్సీ చేయాలన్నమాట. అంటే కమిట్మెంట్ అంటే ఏంటంటే ఈ రోజు పలానా పర్సన్‌ని కలవాలంటే మనం ఈ రోజు అనేది ఈ రోజే చేయాలి తప్ప ఈ రోజు అనేది రేపటికి వాయిదా వేయకూడదండి. మార్కెటింగ్‌లో రేపటికి రూపం దొరకదండి. రేపు ఏంటంటే ఎవరిని కలవాలనుకున్నా ఈ రోజు నేను ఏం చేయాలనుకుంటున్నానో ముందు రోజుగా ప్లాన్ చేసుకొని ఈ రోజు నేను చేయాల్సిన పని కంప్లీట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే కన్సిస్టెన్సీగా అంటే ఈ రోజు పని తర్వాత పని చేయడం, నెక్స్ట్ 10 డేస్ తర్వాత పని చేయడం అయితే టీమ్ మనకి రాదు. బిజినెస్‌లో గ్రోత్ కనిపించదు. అందుకే ఏంటంటే 100% కమిట్మెంట్ ఉండాలి. 100% మనం కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలండి. అలాగే ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా మనందరం మనుషులం. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి మనకి. ఎందుకంటే వెస్టీజ్‌లో మనము రూ. 1,00,000 సంపాదించాలంటే రూ. 1,00,000 సంపాదించే లక్షణాలు అందువల్ల ఏంటంటే ఇక్కడ మనలో ఉండే లోపాలు అంటే ప్రతి మనిషిలో లోపాలుంటాయండి. ఎవరు పర్ఫెక్ట్ అని చెప్పలేము. ఎందుకంటే బిఫోర్ వెస్టీజ్ నేను కూడా మాట్లాడడం సరిగ్గా తెలీదు. అప్పుడు రకరకాల కారణాలు చెప్పేవాడిని నేను కూడా. మనం ఎదగాలంటే ఏంటంటే ఇక్కడ మన లోపాలు ఏవైతే ఉంటాయో మన లోపాలు మనం సరిదిద్దుకోవాలండి. లోపాలంటే ఏం లేదు. ఫస్ట్ మనం మాట్లాడే తీరు మార్చుకోవాలి. అలాగే మనసు కూడా మార్చుకోవాలి. అలాగే ఏంటంటే ఎక్కడికెళ్ళినా సరే మనం ఈ బిజినెస్‌లో టూల్ కిట్స్ ఒక క్యాటలాగ్ గాని, ఒక కంపెనీ తాలూకా బ్రోచర్స్ కానీ, అలాగే ఏంటంటే ఒక పెన్ను, అలాగే మొబైల్‌లో ఛార్జింగ్ కిట్స్ కాబట్టి మనం ప్రతిది కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ మన హెయిర్ స్టైల్ బావుండాలి. అలాగే ఎప్పుడు కూడా షేవింగ్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇలాగ ఏంటంటే మన లోపాలను మనం మార్చుకుంటూ మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళి మార్కెటింగ్‌లో మనం ఎంత అంటే ఫ్రెష్‌నెస్ ఉంటే మనల్ని జనాలు అంత అట్రాక్ట్ అవుతారు కాబట్టి మనం ఎలా ఉన్నామో అలాగే ఉండి బిజినెస్‌లో గ్రోత్ అవ్వాలంటే గ్రోత్ అవ్వలేం కాబట్టి మళ్ళీ మన యాటిట్యూడ్ కూడా చేంజ్ చేసుకోవాలండి. ఈ బిజినెస్‌లో ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే వెస్టీజ్‌లో మనం సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటది పని మీద. వెస్టీజ్ నాలెడ్జ్ మన దగ్గర ఉంటది కాబట్టి మనం ఏంటంటే కంప్లీట్‌గా 100% వెస్టీజ్‌లో గ్రోత్ అవ్వాలంటే 100% వెస్టీజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే 7 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్‌ని డైలీ అన్నమాట. మార్నింగ్ లేచినప్పుడు, నైట్ పడుకున్నప్పుడు అన్నమాట మనం సిస్టమ్ ఫాలో అవుతున్నామా లేదా అని చెక్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉండాలండి. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా మన సక్సెస్ అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే ఇక్కడ వెస్టీజ్‌లో మనం చాలామంది నెలకి 1,00,000, 2,00,000, 10,00,000 ఈవెన్ 40 లాక్స్ సుబ్బయ్య శెట్టి గారిది. అలాగే ఏంటంటే మనకి 18 లాక్స్ మనం మన విజయరాజు గారిది. అలాగే ఏంటంటే ఇంకా హ్మ్. సిద్ధార్థ్ సింగ్ పుట్రతను. ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పొచ్చు, జాయిన్ చేసేవాళ్ళు చెప్పొచ్చు. మనం పిక్స్ చూడొచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ లక్షలు ఉన్నాయన్న సంగతి మనం హలో! సార్ అంకయ్య గారు. హలో! సార్. క్లియర్. ఓకే. ఇక్కడ చాలా మంది ఓకే ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ. చాలా మంది ఏంటంటే ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. మీటింగ్స్‌లో చూడొచ్చు. వాళ్ళ చెక్స్ మనం చూడొచ్చండి. కానీ జాయిన్ అయిన వాళ్ళకేంటంటే చెక్స్ చూసినా సరే వాళ్ళకేంటంటే ఆలోచన చేంజ్ అవ్వట్లేదండి. ఒక 5,000, 10,000
బిజినెస్‌లో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తారో మీరు అంత బాగా సక్సెస్ అవ్వొచ్చండి. అందువల్ల ఏంటంటే మనం పెద్దగా ఆలోచించాలి. పైగా ఈ బిజినెస్‌లో నేను ఎలాగైనా సక్సెస్ 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకుంటాను అని చెప్పేసి మనం ఏంటంటే మైండ్‌లోని గట్టిగా ఒక అంటే స్ట్రాంగ్ డిసిషన్ అనేది తీసుకోవాలండి. అంటే ఇక్కడేంటంటే మనం డిసైడ్ అయ్యి పని చేయాలన్నమాట. అంటే నాకొస్తదో రాదో, నేను చేయగలనా లేదా అనే ఫీలింగ్ మనకు ఉండకూడదు. మన ముందు చాలా మంది లైఫ్‌లు మారాయి. చాలా మందికి ఇన్‌కమ్ సోర్సెస్ వచ్చాయి కాబట్టి, మనకెందుకు ఇన్‌కమ్ రాదు? నేనెందుకు చేయలేనని ఫీల్‌తో మనం యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకోవాలి బిజినెస్‌లో. ఓకే ఫ్రెండ్స్. యాస్ ఎ లీడర్‌గా అంటే ఎవరైతే ఇన్‌కమ్ కావాలనుకుంటున్నారో, ఇవి ఫస్ట్ మనం ఏంటంటే మనం ఇవి చేంజ్ చేసుకున్నట్టయితేనే ఈ బిజినెస్‌లో మనకేంటంటే గ్రోత్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్‌లో మనల్ని ఎవరైతే జాయిన్ చేసారో వాళ్ళని అప్లైన్ అంటాం మనం. మన అప్లైను చదువున్నా, చదువు లేకపోయినా, ఎక్స్‌పీరియన్స్ ఉన్నా, ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా, మనకంట హై లేకపోయినా సరే ఏంటంటే మన ముందు ఎవరైతే అప్లైన్ ఉన్నారో ఆయన మనకేంటంటే ఒక గార్డ్. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల కోసం ఆలోచిస్తున్నారో, అప్లైన్ అయిన వ్యక్తి మనకి కంటిన్యూషన్‌గా మనల్ని డెవలప్ అవ్వడం కోసం ఆలోచిస్తారు మీరు మీ అప్లైన్‌తో పాటు రైట్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, సక్సెస్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు 100% ఫాలో అయినట్టయితే తొందరగా మనం వెస్టీజ్‌లో మనం సక్సెస్‌ని చూడొచ్చండి. రైట్ అప్లైన్ కూడా ఫాలో అవుతుండాలి. అప్లైన్ నాకెప్పుడు ఫోన్ చేయట్లేదు మనం ఫీల్ అవ్వకూడదండి. మన అప్లైన్‌కి మనమే ఫోన్ కాల్ చేయాలన్నమాట. ఈ బిజినెస్‌లో నేను గ్రోత్ అవ్వాలంటే నేను నా అప్లైన్‌కి ఫోన్ చేయాలండి. నా అప్లైన్ నాకు ఓకే. హ్యాపీ. నా అప్లైన్ నాకు ఫోన్ చేయకపోయినా సరే నేను అప్లైన్‌కి ఫోన్ చేయాలి. ఎందుకంటే బిజినెస్‌లో నేను డెవలప్ అవ్వాలి కాబట్టి అప్లైన్‌తో ఎప్పుడు కూడా కనెక్షన్‌లో ఉండాలి. ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తది. ఎప్పుడైనా అప్లైన్‌తో మాట్లాడినప్పుడు. ఓకేనండి. నెక్స్ట్ వెస్టీజ్‌లోకి మనం వచ్చేది డబ్బు సంపాదించడం కోసం కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే బిజినెస్‌లో చేయాల్సింది ఏంటంటే 100% అన్నమాట మనము ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయాలండి. చాలా మంది స్టేజ్‌లో లక్షలు కావాలనుకుంటారు, కార్ కావాలనుకుంటారు, ఫారెన్ ట్రిప్ కావాలనుకుంటారు. దయచేసి నేను ఇలా అన్నానని ఏమి ఫీల్ అవ్వద్దండి. చాలా మంది ఇంట్లో సబ్బు, పేస్టు, టీ పొడి తప్ప తిరులోన అంటే ఇట్లా ఉండేవాళ్ళకి. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏమి తెలీదు. అలాగే అలోవెరా అంటే ఏమి తెలీదు. అలాగే ఏంటంటే ఇక్కడ ప్రతిది ప్రొడక్ట్ ఏదైతే ఉందో అంటే ఇంట్లో మనం వాడాల్సిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఇందులో హెల్తీగా ఉంటే ఎదుటి వాళ్ళకి హెల్తీ చెప్పగలం కాబట్టి మన దగ్గర మన కంపెనీ తాలూకా మోటో ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే ప్రాబ్లమ్స్ రానివ్వకుండా మనం ముందుగా హెల్తీగా ఉండాలంటే మన సప్లిమెంట్స్ మనం వాడుకోవాలి కాబట్టి మన సప్లిమెంట్ స్పిరులినా గాని, సీబక్తాన్ గాని, అలాగేంటంటే అలోవెరా, అలాగేంటంటే ఫ్లాక్స్ ఆయిల్, కాల్షియము, అలాగేంటంటే ఆమ్ల, ఫోలిక్ అండ్ ఐరన్ అలాగే ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డైలీ వాడాల్సిన ప్రొడక్ట్స్ అన్నమాట. ఫస్ట్ మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా 100% అన్నమాట మనం ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయగలిగినట్టయితేనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకన్నమాట నేను ఈ ప్రొడక్ట్స్ వాడుతున్నానని చెప్పి మనం గట్టిగా చెప్పగలమండి. ఫస్ట్ మన ప్రొడక్ట్స్ మనకేవైతే కావాలో ప్రొడక్ట్స్‌ని 100% మనం వాడగలాలి యాస్ ఎ లీడర్‌గా. ఓకేనండి. అలాగే ఏంటంటే ఇది ఒక టీమ్ వర్క్ కాబట్టి మనం ఒక్కళ్ళమే చేయాల్సిన పని కాదు కాబట్టి ఇది టీమ్ వర్క్ కాబట్టి ముందు ఏంటంటే మనం ప్రొడక్ట్స్‌ని వాడే వాళ్ళని తయారు చేస్తూ ఉండాలండి. ఎక్కువ మంది ఏంటంటే స్టార్టింగ్‌లో బిజినెస్ అంటే ఇష్టపడరు కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఎవరికైతే మనం కలుస్తా ఉంటుంటాం రోజుకి ఒక 15 మెంబర్స్‌ని కలవాలని మనం ఫీల్ పెట్టుకోవాలండి. అంటే జస్ట్ కలవడం అంటే ఏంటంటే జస్ట్ నేనొక ఈ బిజినెస్‌లో ఒక హెల్త్ అడ్వైజర్‌గా వర్క్ చేయడం జరుగుతుంది. నా దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. మాకు అమ్మడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు చాలా హెల్త్ పరంగా యూజ్ అవుతుంది. ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మన ఆరోగ్యానికి ఎంతో యూజ్ అవుతుంది. వీటితో పాటు మనం ఎక్కడ కూడా రాని బెనిఫిట్స్ అన్ని ఇక్కడ వస్తున్నాయి. డిస్కౌంట్ వస్తుంది, ఆఫర్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది కాబట్టి నేను నా అనుకున్న వాళ్ళందరూ కూడా వీటి కోసం చెప్పడం జరుగుతుంది. చెప్పినా చెప్పకపోయినా సరే బయట మార్కెట్‌లో కూడా ప్రొడక్ట్స్ వాడతారు కాబట్టి ఈ ప్రొడక్ట్స్ వాడండి. ఈ బెనిఫిట్స్ కూడా మీరు తీసుకోండి అని చెప్పి మనం ఏంటంటే ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనం ప్రత్యేకించి అండి ఈ ప్రమోట్ చేసేటప్పుడు చాలా మంది ఏంటంటే కొత్త వాళ్ళు గిల్టీ‌గా ఫీల్ అవుతారు. అంటే నేను చెప్తే వాళ్ళేమని అనుకుంటారేమో, ఓకే. వాళ్ళనేమో డిస్కరేజ్ చేస్తారేమో నాకు వాళ్ళేమైనా ఫీల్ అవుతారండి. ఎప్పుడు కూడా మనం అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదండి. ఎందుకంటే మనం రిచ్ అవ్వాలంటే ఈ బిజినెస్‌లో ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఇదే. ఎందుకంటే ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మూవ్ అవుతుందో మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తయారవుతారండి. కస్టమర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మనకు లీడర్స్ వస్తారండి. ఓకే. అందువల్ల ఏంటంటే మనం డైలీ అన్నమాట 10 మెంబర్స్‌ని కలవాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ వాడించాలని మనం టార్గెట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఫీల్డ్ వర్క్‌లో అన్నమాట స్టార్టింగ్‌లో. ఎందుకంటే టీమ్ ఎవరికీ స్టార్టింగ్‌లో రాదండి.
టీమ్ ఎవరికి ఫస్ట్ పుట్టిన అంటే జాయిన్ అయిన టీమ్ మనకు రాదు. అలాగే స్టార్టింగ్ లోనే చాలా మంది ఏంటంటే నెగెటివ్ గా ఎనర్జీ ఇస్తారు, కామెంట్ చేస్తారు. మనం ఏంటంటే ఎలా వినేసి ఎలా వదిలేయాలండి. మనకి మహాత్మా గాంధీ చెప్తా ఉంటుంటారు. మనం ఏంటంటే ఇక్కడ ఈ బిజినెస్ అంటే చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చెప్పకూడదు అంటారు. అలాగే మనం చేసే వర్క్ లో కూడా ఏంటంటే మనం మంచి వినాలి, మంచి చెప్పాలి, మంచి కోసం ఆలోచించాలి. కాబట్టి చెడు కోసం మనం చేస్తున్న మంచి పని కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే మనం అసలు ఏం పట్టించుకోకూడదండి ఈ బిజినెస్ లో ముందుకెళ్ళాలంటే. అలాగే ఎవరైతే మనకు రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ దగ్గర మనం కొటేషన్ మెయింటైన్ చేసి కొంతమంది ఎవరైతే సక్సెస్ అయ్యి ఉన్నారో, ఇప్పుడు కొంతమంది చదువు లేని వ్యక్తులు ఉంటారు, చదువుకున్న వ్యక్తులు ఉంటారు. వాళ్ళు సక్సెస్ స్టోరీస్ కోసం మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు నేను ఎలాగైతే జాయిన్ అయ్యాను మీరు ఎలాగైతే ఇలా ప్రొడక్ట్స్ వాడుతూ చాలా మంది అన్నమాట ఈరోజు ఈ బిజినెస్ లో ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రామకోటి గారు ఫారెస్ట్ ఆఫీసర్, అలాగే మనకి డాక్టర్ గారు ఒక ఒక డాక్టర్, ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద అలాగే చదువు లేని వ్యక్తులు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన బీబీ మేడం ఉన్నారు. అలాగే ఇలాంటి వాళ్ళందరినీ కూడా జస్ట్ మనం చూపించేలా జాయిన్ అయ్యి కొనుక్కుంటూ 10 మంది చెప్పడం వల్ల ఇలా డెవలప్ అవుతున్నారండి. మనకి డెవలప్‌మెంట్ మీటింగ్స్ అవుతున్నాయో, ఆ మీటింగ్స్‌కి అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఆ మీటింగ్స్ అటెండ్ చేసే లోపు అన్నమాట మనందరం కూడా ఏంటంటే రియల్ లైఫ్‌లో మనం పడుతున్న ఏవైతే సమస్యలున్నాయో ఆర్థిక సమస్యలు ఈరోజు మనందరికి కూడా పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోయేవి. వచ్చిన ఇన్‌కమ్ అనేది సరిగ్గా సరిపోవట్లేదు. హౌస్ రెంట్‌లు పెరిగిపోయేవి. అలాగే మెడికల్ బిల్ పెరిగిపోయింది. అలాగే ఏమైనా ఫంక్షన్స్‌కెళ్తే వెకేషన్స్‌కెళ్ళిసిన డబ్బులు ఖర్చు ఎక్కువవుతుంది సరిపోవట్లేదు కాబట్టి మనం కూడా ఈరోజు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉందండి. నేను దానికోసం ఈ బిజినెస్‌లోకి వచ్చాను. ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం వస్తుంది. మనం 10 మందికి చెప్పడం వల్ల ఏంటంటే మనం తద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. మనకున్న ఖాళీ టైంలో. అందువల్ల నేను ఇందులోకొచ్చాను. అది నాకు ఇది నచ్చింది. నాతో పాటు మీకు కూడా ఇది నచ్చుతదని చెప్పేసి నేను మీకు చెప్పడం జరుగుతుందని చెప్పేసి మనం ఎక్కువ మందినన్నమాట. అంటే మీటింగ్స్‌కి అటెండ్ చేయించే ప్రయత్నం చేయాలండి. మీటింగ్స్‌కి ఎవరైతే ఎక్కువ మందిని తీసుకొని రాగలుగుతారో వాళ్ళు ఈ బిజినెస్‌లో 100% సక్సెస్ అవుతారండి. లేకపోతే వాళ్ళ సక్సెస్ లేట్ అవుతుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో అన్నమాట మన తాలూకా అంటే టార్గెట్ ఏంటంటే మీటింగ్స్‌ని ఎలాగైనా సరే వాడే వాళ్ళని తీసుకొని రావాలి అని ఎంచుకోవాలండి. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్‌గా మనకి ఏంటంటే బిజినెస్‌లో టీమ్ తయారవుతది. దానివల్ల ఏంటంటే బిజినెస్ వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళు కూడా మనలాగే బిజినెస్ చేయడం కోసం కమిట్ అవుతారండి. వాళ్ళు కూడా దానివల్ల మనకి టీమ్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ జనాల దగ్గరికెళ్లి మాట్లాడుతున్నామో ప్రొడక్ట్స్ పరిచయం చేస్తూ, ప్రొడక్ట్స్ కోసం ఆఫర్స్ చెప్తూ మళ్ళీ మన బిజినెస్ ప్లాన్ హైలైట్ చేయాలండి. ఏదైతే 9 రకాల ఇన్‌కమ్ ఉందో, ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్లాన్ మనం ప్రెజెంటేషన్ చేస్తూ, ఏదైతే ప్లాన్‌లో మనకి డైరెక్టర్ బోనస్ ఉందో, డైరెక్టర్ బోనస్‌తో పాటు ఫారెన్ ట్రిప్ ఉందో, ట్రావెల్ ఫండ్, అలాగే ఏంటంటే ఎల్‌ఓబి ఏదైతే ఉందో ఎల్‌ఓబిలో వచ్చిన ఇన్‌కమ్, అలాగే ఏంటంటే కార్ ఫండ్, హౌస్ ఫండ్, అలాగే ఏంటంటే 3 జనరేషన్ ఇన్‌కమ్ అంటే ప్లాన్‌ని మనం ప్రతి ఒక్కళ్ళకి హైలైట్ చేయాలండి. చేస్తే ఒక్కసారి ఎవరైనా సరే గుర్తు చేసుకోండి. ప్రొడక్ట్స్ కోసం కనెక్ట్ అయినోళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్స్ అన్నమాట నెల, 2 నెలలు, 3 నెలలు వాడేసి వదిలేస్తారు. అదే ఎవరైనా ప్లాన్‌లో కనెక్ట్ అయ్యి బిగ్ లాంగ్ ప్రొడక్ట్స్ వాడడానికి ఇష్టపడుతూ ఉంటుంటారండి. మనం ఏంటంటే ఒక్కసారి ప్రొడక్ట్స్ ఇచ్చేసి మనం పక్కన పెట్టేసినట్టయితే వాళ్ళు కస్టమర్‌గా ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఏంటంటే వెళ్లి ఎళ్ళగానే వెస్టీజ్ మీద జాయిన్ అయ్యి వాడతారు. ఎందుకంటే వెస్టీజ్‌లో మనం ఏదైతే ప్రొడక్ట్స్ వాడించామో ప్రొడక్ట్స్ వాడిస్తూ వాళ్ళకి 100% బెనిఫిట్స్ ఏదైతే ఇప్పుడు కన్సిస్టెన్సీ ఆఫర్ ఉందో, రీపర్చేజ్ ఆఫర్ ఉంది. ఇవన్నీ చెప్తూ మనం ఏదైతే నచ్చొచ్చామో అదే విషయాన్ని వాళ్ళకి కూడా తెలియచేయడం వల్ల అన్నమాట ఏదో ఒకటి నచ్చి వాళ్ళు మనతో జర్నీ చేయడానికి అవకాశం ఉంటదండి. మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతుంటే భగవంతుడన్నమాట మనలాంటి వాళ్ళకి మన ఫీల్డ్‌లోనే. ఓకే ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లో ఏంటంటే మనకి 1 మంత్, 2 మంత్, 3 మంత్ అనేది మనకి టైం పడతది. మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ బిజినెస్‌లో ఎంత పేషెన్స్ మీ దగ్గర ఉంటే చండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి 20 ఇయర్స్ మనం చదివితే గాని డిగ్రీ సర్టిఫికేట్ రాదు. డిగ్రీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం 5 ఇయర్స్ ఫైట్ చేస్తే గాని ఒక జాబ్ రాదండి. ఈరోజు 20,000 రూపీస్ ఒక ప్రైవేట్స్ అనే చాలా రకాల ఇంటర్వ్యూస్ ఉన్నాయి. చాలా రకాల టార్గెట్స్ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం ఒక రూ. 1,00,000 సంపాదించాలంటే బేస్‌మెంట్ ఏదైతే ఉందో స్టార్టింగ్‌లో మనం టీమ్ తయారు చేయడానికి 3 మంత్, 4 మంత్ మనకి టైం పడుతుంది. ఈ టైం ఏదైతే పడుతుందో, ఏదైతే ఫౌండేషన్ ఉందో, రేపు 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000 తీసుకోవడానికి ఇది 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 మీకు ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అందువల్ల ఏంటంటే చాలా మంది అన్నమాట ఇక్కడే తొందర పడతారు.
ప్రెస్టీజ్ నేను జాయిన్ అయ్యాను నాకేమీ రావట్లేదు అనుకుంటారు. ఏమీ రావడం కాదండి. మనం 10 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే మనం 6 మంత్స్ నుంచి 1 ఇయర్ ఫౌండేషన్ అన్నమాట మనం అనుకుంటే ఇది మన లైఫ్‌కి పెద్ద సక్సెస్‌ని ఇస్తుందండి. దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. స్టార్టింగ్‌లోనే చాలా మంది ఏంటంటే వర్క్ చేయడానికి ఇష్టపడరు. తక్కువ వర్క్ చేస్తారు. ఎక్కువ ఎందుకంటే ఒక రూ. 10,000 బిజినెస్ చేస్తే రూ. 10,000 మీద కంపెనీ డిస్కౌంట్ ఇస్తుంది, ఆఫర్ ఇస్తుంది, ప్రొడక్ట్స్ ఇచ్చేస్తుంది మనకి. బయట మార్కెట్‌లో ఎక్కడ కొనుక్కున్న రాని బెనిఫిట్స్ కంపెనీ మనకిస్తుంది కాబట్టి చెప్పడం వల్ల ఆటోమేటిక్ 10,000 అనేది రూ. 1,00,000 అవుతుంది. ఆ రూ. 1,00,000 తగ్గట్టు ఇన్‌కమ్ కంపెనీ మనకిస్తుంది. అలా మనం ప్లాన్ చేసుకుంటూ మన టీమ్‌కి ఎడ్యుకేట్ చేయాలండి. స్టార్టింగ్‌లోనే చాలా మంది ఏం చేస్తారంటే విషయాలు చెప్పేసి లక్షలు కావాలంటే ఇక్కడేంటంటే స్టార్టింగ్‌లో రూ. 1000 కొంటే రూ. 1000 వచ్చేస్తుంది. రూ. 1,00,000 పెడితే రూ. 1,00,000 వచ్చేస్తుంది. ఇంకోటి తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల కూడా బిజినెస్ అన్నమాట కొంచెం చేసుకోండి. వెస్టీజ్ తాలూకా మోటో ఏంటంటే ఉంది చెప్తే చాలు బిజినెస్ ఆటోమేటిక్‌గా అవుతుందండి. బయట కొన్ని మార్కెటింగ్‌లో అయితే లేని విషయాలు మనం చెప్పాల. కానీ వెస్టీజ్‌లో ఉన్న విషయాలు చెప్తే చాలు బిజినెస్ మనలాంటి వాళ్ళమంతా కనెక్ట్ అవుతూ ఉంటుంటారండి. మనం ముందుకెళ్తూ పోవాలన్నమాట బిజినెస్‌లో. ఓకే ఫ్రెండ్స్. ఇలా మనం దయచేసి అర్థం చేసుకోండి. ఈ బిజినెస్‌లో ఏంటంటే మనం లేనిపోని విషయాలేమి చెప్పడానికి అవకాశాలన్నమాట. అలాగే వెస్టీజ్‌లో మనం ఏంటంటే ఇప్పటి వరకు నేనేంటంటే బేస్‌మెంట్ గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలో చెప్పాను. కస్టమర్స్‌ని తయారు చేస్తూ కస్టమర్స్ బెనిఫిట్స్ చెప్తూ డిస్ట్రిబ్యూషన్ మాట ఏదైతే మన మీటింగ్స్ అవుతున్నాయో, మీటింగ్స్‌కి అటెండ్ చేయిస్తూ మన సీనియర్స్‌ని పరిచయం చేసి వాళ్ళకి డ్రీమ్ బిల్డ్ చేస్తే వాళ్ళు కూడా మనలాగే కమిట్ అవుతారండి. దానివల్ల ఏంటంటే మనకి కస్టమర్స్ కావాలి, డిస్ట్రిబ్యూటర్స్ కావాలి మనతో కాబట్టి ప్రతి ఒక్కరి ద్వారా మనం బిజినెస్ చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఇక్కడ ఒక అంటే చిన్న స్టెప్ ఏంటంటే తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎలాగంటే నేను చేశాను, మా అక్కని జాయిన్ చేశాను, మా బావని జాయిన్ చేశాను. కొనుక్కున్నారు, మానేశారు అని చెప్పేసి అనుకుంటారనమాట. దయచేసి అలా ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జర్నీ చేస్తూ ఉంటే, ఈ జర్నీలో చాలా మంది వస్తా ఉంటారు, రీస్టార్ట్ అవుతుంటారు. మళ్ళీ తర్వాత వస్తుంటారు. వీళ్ళేంటంటే మనల్ని చెక్ చేస్తుంటారండి. మనం జర్నీ చేస్తూ ఉంటే మనతో పాటు జర్నీ చేయడానికి ఇష్టపడతా ఉంటుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మనం ఈ బిజినెస్‌లో నా లైఫ్ కోసం వచ్చాను. నేనుంటేనే టీమ్ వచ్చారు. అందువల్ల ఏంటంటే మనం ఎవరిని పట్టించుకోకూడదు. మనతో పాటు ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళతో పాటు చేస్తూ ముందుకెళ్తూ పోవాలండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్‌లో మన 3 టైప్స్ పీపుల్స్ ఉంటారండి. 3 రకాల పీపుల్స్ ఉంటారు. ఆ 3 రకాల పీపుల్స్‌ని మనం అబ్జర్వేషన్ చేస్తే టైమ్ వేస్ట్ అవ్వదు. మనం డిస్కరేజ్ అవ్వము. మనకు మనం ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చండి. 3 రకాల జనాలు ఎలా అంటారంటే మనకి అంటే కర్పూరం లాంటి వ్యక్తులు ఉంటారండి. కర్పూరం లాంటి వ్యక్తులు ఏంటంటే మనం చెప్పగానే వాళ్ళేంటంటే ఓకే. పాజిటివ్‌గా ఉంటారు. బిజినెస్‌ని అర్థం చేసుకుంటారు. వెంటనే ఒకళ్ళుంటారండి. ఓకే. వాళ్ళేంటంటే మనం చెప్పింది ఫాలో అవుతారు. చెప్పినట్టు వింటారు. ఆళ్ళేంటంటే దొరకడం కొంచెం కష్టమవుతది. మనకి 100లో రావచ్చు, 200లో రావచ్చు, 300లో రావచ్చు. ఆళ్ళేంటంటే కర్పూరం లాంటి వ్యక్తులనమాట. అంటే బొగ్గు లాంటి వ్యక్తులుంటారండి. మనం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది చెయ్యాలని. కానీ ఏంటంటే మైండ్ వేగంగా తీసుకోలేదు. ప్రతిది ఒకటికి 10 సార్లు చెప్పాలా, కొంచెం లేజినెస్ ఉంటది. అలాగే ఏంటంటే మనం బుక్‌ని అలాగే ప్రతిదీ చెప్తూ ఉండాలా, షేర్ చేస్తూ ఉండాలి. వాళ్ళకేంటంటే కొంచెం మనం సపోర్ట్‌గా మనం ఏంటంటే ప్రతిది కూడా టచ్ చేస్తూ ఉండాలి కాబట్టి వాళ్ళు సెకండ్ పర్సన్ కేటగరీ అన్నమాట. అలాగే ఏంటంటే థర్డ్ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఉంటారండి. ఇక్కడ అరటి దవ్వలు అనుకోవచ్చన్నమాట. అరటి దవ్వలు అంటే ఏంటంటే ఈళ్ళు అంటే రాజరు వేరే వాళ్ళని రాజించరన్నమాట. అంటే ఆరిపోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి లేజీ చెప్పొచ్చన్నమాట. ఇలాగేంటంటే ఈ 3 టైప్ కేటగరీస్ ఉంటారండి. మనం ఎవరు ఎటువంటి వ్యక్తులనేది మనకి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు మనం వర్క్ చేస్తే వాళ్ళతో మనకి ఆ విషయాలు తెలవదండి. ఓకే. వీళ్ళు కర్పూరం లాంటి వ్యక్తులు కాబట్టి ఇంత టైం ఎక్కువ కేటాయించాలి. ఈళ్ళు బొగ్గులు లాంటి వ్యక్తులు కాబట్టి లీడర్స్ మీటింగ్స్ పెట్టినప్పుడు తీసుకెళ్ళి కూర్చొనిబెట్టాలి. ఓకే. వీళ్ళేంటంటే కి కొంచెం మనం టైం తక్కువ కేటాయించి వేరే వాళ్ళతో దృష్టి పెట్టాలని చెప్పి మనం ఫీల్ అవుతూ ముందుకు పోతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఏంటంటే మనకు టైం వేస్ట్ అవ్వదు. బిజినెస్‌లో ముందుకు మనం లీడర్‌గా ఫస్ట్ మనం చేయాల్సిందండి చాలా మంది ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటారు కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే వ్యక్తుల్ని మనం స్కాన్ చేస్తూ పోవాలన్నమాట బిజినెస్‌లో. అలాగే మనం ఈరోజు వెస్టీజ్‌లో రెగ్యులర్‌గా ఒక బ్రాంచ్ డైరెక్టర్ మీద రూ. 10,000 ఇన్‌కమ్ తీసుకోవాలంటే మనం చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతవరకు నేనేంటంటే ఫీల్డ్‌లో అంటే ఫస్ట్ మనం ఈ బిజినెస్‌లోకి వచ్చినప్పుడు ఎలా మనం ఫీల్ అవ్వాలి? ఈ బిజినెస్‌లో ఉంటే ఫ్యూచర్ ఎలాగుంటది? టీమ్ ఎలా తయారు
తీసుకెళ్ళాలని స్టార్టింగ్ లో మనం వీటితో పాటు అనమాట మనం రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే ఏం చేయాలని చెప్పి అంటే ఇక్కడ ఫస్ట్ అన్నమాట నా సెల్ఫ్ లో నేను ఏ క్యాడర్ ఉన్నా సరే 10,000 రూపీస్ అనమాట పర్సనల్ సేల్ చేస్తానండి. నా దగ్గర కొంతమంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బిజినెస్ అవసరం లేదు, పీవీ కూడా అవసరం లేదండి. ఏం చేస్తానంటే నేను రెగ్యులర్ గా వాళ్ళకి ప్రొడక్ట్స్ పట్టుకొని వెళ్ళి క్యాష్ తీసుకొని వాళ్ళకి ఆఫర్ తో పాటు డిస్కౌంట్ తో పాటు ఆఫర్ ఇచ్చడం జరుగుతుంది. పాయింట్స్ అనేవి నా సెల్ఫ్ లో గానీ నాకు ఎక్కడ నచ్చితే అక్కడ నుంచి చేసుకుంటాను అనమాట. ఈ రోజు సాహు గారు కూడా అంత కేవలం కూడా ఇది కామన్ గా చేయాల్సిన పని అండి. అందువల్ల ఏంటంటే ఫస్ట్ మనము రెగ్యులర్ గా ఒక 10,000 రూపీస్ అయినా సరే పర్సనల్ గా సేల్ చేసుకోవాలని చెప్పి టార్గెట్ చేసుకోవాలి. ఒక 20 మంది కస్టమర్స్ మనం చూడండి మన బిజినెస్ లో రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవాలంటే. తర్వాత అన్నమాట ఇక్కడ ఏంటంటే మనము ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ కావాలంటే ఈ రోజు కంపెనీ మన లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కంపెనీలో టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పి కంపెనీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ ద్వారా అనమాట మినిమం మనం ఈజీగా 10,000 రూపీస్ ఇన్కమ్ తీయొచ్చు. ఎలాగంటే వెస్టీజ్ లో మనం బ్రాంచ్ క్వాలిఫికేషన్ అవ్వాలంటే 2000 పీవీ కావాలండి. కానీ చాలా మంది ఏంటంటే 2000 పీవీనే మైండ్ లో పెట్టుకొని చేస్తే నేను క్వాలిఫికేషన్ అనుకుంటున్నారు. ఎందుకంటే వెస్టీజ్ లో మనము ఒక 10th క్లాస్ ఎగ్జామ్ తో పోల్చొచ్చండి. 10th క్లాస్ లో నేను 35 మార్కులతో పాస్ అయిపోయి ఇదిగో నా సర్టిఫికేట్ అంటే నా సర్టిఫికేట్ ఎవరు చూడడానికి ఇష్టపడరండి. ఏంటంటే నాకు ఒక 60 70 80 ఉంటే నా మార్క్ లిస్ట్ లో మార్కులకు ఒక వాల్యూ ఉంటదన్నమాట. అలాగే వెస్టీజ్ లో మనం డైరెక్టర్ క్వాలిఫికేషన్ అవ్వాలంటే 2000 పీవీ కాదండి. మినిమం అన్నమాట 3000 పీవీ అంటే ₹1,00,000 బిజినెస్ అండి. ఈ ₹1,00,000 బిజినెస్ ఎలా చేయాలని నేను చెప్తాను. ₹1,00,000 బిజినెస్ వస్తుంది. కంపెనీలో మనకు వచ్చినట్టయితే చాలు 2600 పాయింట్స్ క్రాస్ అయితే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఒక 7,000 వరకు ఇన్కమ్ వస్తుందండి. అదే మనం 3,000 పాయింట్లు చేయగలిగితే 10,000 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. పార్ట్ టైమ్ గా చేసే ఇన్కమ్ అనేది చాలా మంచి ఇన్కమ్ అండి. ఎందుకంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే స్టార్టింగ్ లో బ్రాంజ్ అయితే 10,000 పీవీతో బ్రాంజ్ అవ్వాల్సి వచ్చేది. ఒక 2,000 పీవీ చేస్తే మాకు ఏంటంటే పెర్ఫార్మెన్స్ బోనస్ అన్ని కలుపుకొని ₹4,000 ఇన్కమ్ వచ్చేదండి. స్టార్టింగ్ లో టీమ్ లేకపోవడం వల్ల స్టాక్ అందించలేకపోవడం వల్ల ఏంటంటే ఇదే డైరెక్టర్ మీద ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఒక 3,000 4,000 5,000 ఇన్కమ్ తోనే నేను ఈ బిజినెస్ లో అంటే ₹1,00,000తోనే వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా ఈజీ చేసింది కంపెనీ. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం కూడా బ్రాంజ్ మీద ఒక 3,000 పీవీ చేస్తే చాలు మనం డైరెక్టర్ అవుతాము. ఎవ్రీ మంత్ ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే మన టీంలో మనకి ఎవరైతే ఉన్నారో ఒక 10 మెంబర్స్ ని యాక్టివ్ పర్సన్స్ ని టార్గెట్ చేసుకోండి. అందులో అన్నమాట మనము మినిమం అన్నమాట ఒక 20 సీఎన్సీలు వచ్చినట్టుగా టార్గెట్ చేయండి. 20 మెంబర్స్ సీఎన్సీ చేసినట్టయితే మీకు 2000 పీవీ అవుతుంది. మిగతా 1000 పీవీకి అన్నమాట 40 పీవీ కొనేవాళ్ళు ఉంటారు. 60 పీవీ కొనేవాళ్ళు ఉంటారు. ఏంటంటే రీపర్చేజ్ ఆఫర్ ని చేయించేటట్టు టార్గెట్ చేసుకోండి. మీ టీంలో ప్రతి ఒక్కరితో కూడా మినిమం డైరెక్టర్ అంటే 40-60 మంది కస్టమర్స్ ఉంటారండి. వాళ్ళందరితో కూడా రీపర్చేజ్ ఆఫర్ ద్వారా వచ్చేవాళ్ళు, వాళ్ళ ద్వారా వచ్చే వాళ్ళతో జస్ట్ ఫోన్ కాల్ చేయించినట్టయితే ఆటోమేటిక్‌గా ఏంటంటే ప్రొడక్ట్స్ బాగుంటాయి కాబట్టి ఆఫర్ అనేది కంప్లీట్‌గా రెగ్యులర్‌గా ఉంటది కాబట్టి కంపెనీలో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఫస్ట్ తారీఖు లోపే మెయిన్ బిజినెస్ అయితే బిజినెస్ అంతా అవ్వాలని టార్గెట్ చేసుకోండి. దానివల్ల జరుగుతుంది. అలాగే మనము ఈ కన్సిస్టెన్సీ ఆఫర్‌తో పాటు మనం రెగ్యులర్‌గా చెక్ మెయింటైన్ అవ్వాలంటే ఎవ్రీ మంత్ కొత్త వాళ్ళని ఒక 10 మెంబర్స్‌ని 8% చేయించాలని టార్గెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన చెక్ మనకు రెగ్యులర్‌గా మెయింటైన్ అవుతుందండి. టీమ్‌లో కొత్త వాళ్ళు వస్తా ఉంటుంటారు. అలాగే 5లో ఉండే వాళ్ళకి 8%, 8లో ఉన్న 12%, 12 నుంచి 16% అన్నమాట. పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయడం కోసం టీమ్ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ రావాలంటే టీవీ కావాలని చెప్పేసి ఫస్ట్ మనం ఏదైతే డైరెక్టర్ క్వాలిఫికేషన్ అవుతున్నాం అప్పుడే మన టీంలో ఒక 3-4 టీమ్స్‌లో యాక్టివ్ టీమ్స్‌లో లీడర్స్ ఉంటారు. వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే వాళ్ళ లెవెల్స్ అచీవ్ అవుతుంటారు. వాళ్ళ ఇన్కమ్ వస్తుంటది. వాళ్ళకి ఉంటదండి. దానివల్ల ఏంటంటే ఫస్ట్ స్టెప్ మనం ఎలాగైతే బ్రాంజ్ అయ్యామో దానివల్ల మనం ఈ 3,000 పీవీ మెయింటైన్ చేయడం వల్ల ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ మెయింటైన్ అవుతదండి మనకి. అలాగే మనం సిల్వర్ అండి. సిల్వర్ మీద మనకి మినిమమ్ అన్నమాట 30,000 రూపీస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఈరోజు చాలా మంది చూసుకుంటే ఈ సిల్వర్ విత్ ఎల్ఓబితోనే 30,000 ప్లస్ ఇన్కమ్ అది మీ అందరికీ తెలిసిందే. అలాగే నా టీమ్‌లో కూడా చాలా మంది అచీవ్‌మెంట్స్ తీసుకోవడం జరిగింది. అది చాలా పెద్ద ఇన్కమ్ అండి. ఒకప్పుడు
స్టార్ మీద 2 లెగ్గులు ఎలవబోతే కానీ 30,000 ఇన్కమ్ వచ్చేది కాదండి మేముండే టైంలో. కానీ ఈరోజు సిల్వర్ మీద సింగిల్ లెగ్ ఎల్ఓబితోనే మనం ఒక 30,000 ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఎల్ఓబి లేకపోయినా సైడ్ వోల్యూమ్ మనం 2,100 పీవీ చేసినా సరే మినిమం 30 తీసుకోవచ్చండి. మనం ఏంటంటే 30,000 రూపీస్ ఇన్కమ్ కావాలంటే మనకి ఎల్ఓబి కావాలండి. ఎల్ఓబి కావాలంటే రఫ్‌గా ఒక 6,000 పీవీ అనుకోండి. మీకు ఏవైతే టీమ్స్ ఉన్నాయో మనకి యాక్చువల్‌గా కంపెనీ ప్లాన్ టీమ్స్ కావాలి. మనం ఏదైతే డైరెక్టర్ అయ్యామో డైరెక్టర్ అయ్యేసరికి 6 యాక్టివ్ టీమ్స్ మనం తయారు చేసుకోవాలి. 1, 2 టీమ్స్ ఇన్‌యాక్టివ్‌గా ఉన్నా సరే మనం ఏంటంటే డైరెక్టర్ కంప్లీట్ అయ్యేసరికి ఏంటంటే 6 టీమ్స్‌లో ఒక 100, 200 వేసుకోవాలండి. ఏదైతే మెయిన్ టీమ్ ఉంటదో మెయిన్ ఎవరైతే యాక్టివ్ అందరూ ఒకలాగా పని చేయలేరండి. ఏదో టీమ్ యాక్టివ్ ఉంటది. ఏ టీమ్ అయితే యాక్టివ్‌గా ఉందో ఆ టీమ్‌ని మనం విడిచిపెట్టకుండా 50% ఫోకస్ మీద మనం దృష్టి పెడితే ఆటోమేటిక్‌గా అన్నమాట మనం ఏంటంటే మనకి ఎల్ఓబి కావాలంటే 6,000 పీవీ కావాలని టార్గెట్ పెట్టుకోవాలండి. ఆ 6,000 పీవీ కింద టీమ్‌లో అయినట్టయితే ఒకే వ్యక్తి ద్వారా 6,000 పీవీ మనం ఏం చేయాలంటే ఒక 60 మంది సీఎన్‌సీ చేసేవాళ్ళు కావాలి. 60 మంది సీఎన్‌సీ కావాలంటే ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోండి యాక్టివ్ పర్సన్స్‌ని. ఓ 10 మందికి కూడా ఆహ్, మనం 10 మంది ఒక 10 ఒక పర్సన్ ద్వారా 1000 పీవీలు వచ్చినట్టు టార్గెట్ చేయండి. అలాగే 10 మెంబర్స్ కూడా ఒక 1000 పీవీలు చేస్తే 6,000 పీవీ అవుతుంది. అలాగనమాట ఒక ఇద్దరనమాట 3,000 పీవీ, 3,000 పీవీతో ఇద్దరు బ్రాంజ్ అయినట్టయితే ఆ టీమ్ నిలబడుతుందండి. ఇదేంటంటే మనం ఎప్పుడైతే రెగ్యులర్‌గా పర్చేజింగ్ చేయించే టీమ్ తయారు చేస్తాం బిజినెస్ రెగ్యులర్ అవుతదండి. మనం డబ్బులు పెట్టుబడి పెట్టించి మనం చేసినట్టయితే ఒకసారి కొనేవాళ్ళనమాట 3 నెలలు, 6 నెలలు, 1 ఇయర్ డెడ్ అయిపోతుంటారు. టీమ్ మనకు స్టక్ అవుతది. రెగ్యులర్ రొటేషన్ అవ్వదండి. అందువల్ల ఏంటంటే రెగ్యులర్‌గా కొనేవాళ్ళ మీద బిజినెస్ కంపెనీ తాలూకు మోటో ఏంటంటే ఇది కన్స్యూమర్ ఇంప్రూవ్‌మెంట్ కాబట్టి రెగ్యులర్‌గా వాడేవాళ్ళు కావాలి కాబట్టి మనకి ఎల్ఓబి కావాలంటే ఇక్కడ మనం ఏదైతే చేసామో ఇక్కడ మన టీమ్‌లో ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో ఒక 6,000 పీవీ వస్తుందండి. మిగతా మన సైడ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ టీమ్స్ నుంచి మనము సిల్వర్ క్వాలిఫికేషన్ అవ్వాలంటే 1,800 పాయింట్స్ కావాలండి. అది విత్ ఎల్ఓబితో అంటే మనం ఏదైతే టీమ్ బిల్డింగ్‌తో కావాలంటే పీవీ కావాలి. 2,100 పీవీలో ఒక ముగ్గురిని మనం ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ చేయించినట్టు ఒక ఏడుగురిని మనం ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ చేయించినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి 2,100 పీవీ అవుతుందండి. అలాగే మనం ఒక 21 మంది మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కంపెనీ తాలూకా రూల్ ఏంటంటే మనకి క్లియర్‌గా కంపెనీ తాలూకా రూల్ ఉందండి. మనం సైడ్ వాల్యూమ్ ఎంత చేయాలి, ఎల్ఓబి ఎంత చేయాలి, ఎంత చేస్తే ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పి పిక్చర్ ఇచ్చేసింది. కానీ ఇవన్నీ తెలిసి కూడా నెలాఖరులో బిజినెస్ చేయాలంటే చేయలేం కాబట్టి ప్రాపర్ ప్లానింగ్ అంతా రెండో తారీఖున కూర్చొని నాకు ఇన్ని టీమ్స్ ఉన్నాయి. ఇంత టీమ్ ద్వారా ఇంత బిజినెస్ వస్తుంది. ఇంత టీమ్ మళ్ళీ క్రియేట్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకొని అంటే ఫస్ట్ వీక్‌లో ఎంత చేయాలి, సెకండ్ వీక్‌లో ఎంత చేయాలి, థర్డ్ వీక్‌లో ఎంత చేయాలి, ఫోర్త్ వీక్‌లో ఎంత చేయాలని టార్గెట్ మనం పెట్టుకుంటే బిజినెస్ అవుతదండి. ఎందుకంటే ఏ మార్కెటింగ్ సెక్టార్‌లో అయినా సరే టార్గెట్ మనం చేస్తేనే ఇన్కమ్ ఇస్తారండి. కానీ వెస్టీజ్‌లో టార్గెట్ మనకివ్వలేదు. సెల్ఫ్ టార్గెట్ అన్నమాట. నాకింత ఇన్కమ్ కావాలి, నేను ఇంత బిజినెస్ చేయాలని టార్గెట్ మనం పెట్టుకొని ఆహ్, ఇలా మనం ఏంటంటే డైరెక్టర్ మీద ఒక 3,000 పీవీ చేయాలి. అలాగే ఏంటంటే సిల్వర్ మీద మన టీమ్‌లో ఒక ఇద్దరు 3,000, 3,000 పీవీ చేసినోళ్ళు తయారు చేసుకుంటే 6,000 పీవీ ఒక టీమ్‌లో మనకి యాడ్ అవుతుంది. 2,100 పీవీ చేసుకుంటే ఆటోమేటిక్ మనకి 30,000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు 30,000 వచ్చిందో మన టీమ్ మనల్ని చూసి యాక్టివేట్ అయ్యి వాళ్ళు కూడా 30,000 రూపీస్ ఇన్కమ్ తీసుకోవడానికి వాళ్ళు కూడా అలాగే ఎప్పుడైతే మనం ఎల్ఓబితో సిల్వర్ అవుతామో ట్రావెల్ ఫండ్ ఎక్కువ వస్తుంది మనకి. ఒక 1 ఇయర్ గాని 6 మంత్స్, 1 ఇయర్ మనం ట్రావెల్ ఫండ్ మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏదైతే డ్రీమ్ ఉంటదో డ్రీమ్ ద్వారా మనం చండి వెస్టీజ్‌లో అన్నమాట గ్రేట్ ఏంటంటే ఈరోజు చాలా మంది 10,000కి, 20,000కి, 30,000 రూపాయలకి ఏదైనా చిన్న చిన్న జాబ్స్ చేయొచ్చు. ఆ జాబ్ అనేది ఏంటంటే జీతం ఇస్తే తప్ప జీవితాన్ని ఇవ్వదు. కానీ వెస్టీజ్‌లో ఏంటంటే ట్రావెల్ ఫండ్ ద్వారా ఫారిన్ కంట్రీ ఎంజాయ్ చేయొచ్చండి. ఇలాగనమాట వెస్టీజ్ ద్వారా నేను 3 టైమ్స్ ఫారిన్ ట్రిప్ ఎళ్ళొచ్చాను. లాస్ట్ సెప్టెంబర్‌లో అన్నమాట మన టీమ్ నుంచి ఒక 25 మెంబర్స్ చేయడం జరిగింది. ఇక్కడేంటంటే మనతో పాటు టీమ్‌ని కూడా మనం గెలిపించుకునే అవకాశం ఉంటదండి. ఇలా మనం ఏంటంటే ఫస్ట్ 10,000 రూపీస్ మీద టార్గెట్ పెట్టుకోవాలా. సెకండ్ అన్నమాట మనకు 30,000 రూపీస్ ఇన్కమ్ మీద నెక్స్ట్ అన్నమాట మినిమమ్ 40,000-50,000 రూపీస్ ఇన్కమ్ కావాలంటే మనకి మనం గోల్డ్ డైరెక్టర్ అయ్యి ఉండాలండి. గోల్డ్ మీద ఏంటంటే 2,00,000 ఎల్ఓబి కావాలా. ఎల్ఓబి కావాలంటే మనకి ఏవైతే యాక్టివ్ టీమ్స్ ఉన్నాయో యాక్టివ్ టీమ్స్‌లో మినిమమ్ 2 టీమ్స్ యాక్టివ్‌గా ఉండాలండి. మిగతా టీమ్స్ అన్నీ కూడా సైడ్ వోల్యూమ్‌లో మనం ప్లాన్ చేసుకోవాలా. ఏవైతే యాక్టివ్ టీమ్స్ ఉన్నాయో మనం ఏదైతే స్టార్టింగ్ నుంచి కూడా అదే వర్క్ మనకు నేర్పిస్తుంది. ఇదంతా కాపీ కట్ బిజినెస్ కాబట్టి
అలాగే ఏ టీంలోని బి టీంలో కూడా మనకి 6,000 పీవీ కావాలంటే సేమ్ అనమాట. మనకి ఏదైతే మనకి మంత్ టైం వారంలో ఒక 2 డేస్ టైం వాళ్ళకి ఇస్తూ మిగతా 4 డేస్ అనమాట మనం సైడ్ వైజ్ మీద వర్క్ చేస్తూ ఉండాలి. అంటే 60% వరకు ఎల్ఓబి మీద వర్క్ చేయాలండి. 40% వరకు అనమాట సైడ్ వైజ్ సేమ్ ఏదైతే చెప్పానో ఒక ఎల్ఓబి కావాలంటే మినిమమ్ 60 మెంబర్స్ అనమాట 100 పీవీ తీసుకునే వాళ్ళు కావాలి. లేదనుకుంటే 10 మెంబర్స్ అనమాట మనకి 1000 పీవీ చేసేవాళ్ళు కావాలి. అలాగే ఇంకా లేదనుకుంటే చేసేవాళ్ళు ఒక 2 మెంబర్స్‌ని టార్గెట్ చేసుకుంటూ మనం పోతూ ఉంటే మనం అంటే ఒకటే టార్గెట్ మనం పెట్టుకోవాలండి. ఈ మంత్ అవ్వలేదా నెక్స్ట్ మంత్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ అవ్వలేదా నెక్స్ట్ మంత్ అవ్వాలి. అంటే ఏంటంటే మనం ఫైట్ చేయాలి. మనం అనుకుంటున్నాము ఇదంతా మేము చేసాం కాబట్టి చెప్తున్నాం మీకు. డైరెక్టర్ మీద 3000 పీవీ కావాలంటే మీకు ఫస్ట్ మంత్ అవ్వకపోవచ్చండి. సెకండ్ మంత్ అవ్వచ్చు. సెకండ్ మంత్ థర్డ్ మంత్ అవ్వచ్చు. అంటే ఎలాగైనా సరే నేను ఆ 3 పెట్టుకోవాలి. అలాగే ఎల్ఓబి నాకు కావాలి. ఎల్ఓబి కావాలనేది ఎల్ఓబి మీద ఫోకస్ చేయాలండి. 50% ఎల్ఓబి మీద వర్క్ చేస్తే 50% అన్నమాట సైడ్ వర్క్ మీద ఫోకస్ చేయాలి. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఎల్ఓబితో క్వాలిఫికేషన్ అయ్యాము. గోల్డ్ డైరెక్టర్ మీద అన్నమాట 2,00,000 ఎల్ఓబి కావాలి. 2,00,000 ఎల్ఓబి ఎలా ఫస్ట్ మనం సిల్వర్ చేసాము. సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా టీమ్‌తో వర్క్ చేస్తూ కూడా సైడ్ వర్క్ మీద మనం వర్క్ చేయాలండి. మనం మెయింటైన్ అయినట్టయితే మినిమమ్ టీమ్ బిల్డింగ్‌తో మనకి లాస్ట్ మంత్ మన టీమ్‌లో భీమవరంలో ఆనంద్ గారు అని చెప్పేసి ఒక ఆయనండి. అపోలో ఫార్మసీస్‌లో వాళ్ళు మెడికల్ అంటే అడ్వైజర్‌గా చేస్తుండేవారు. చాలా హార్డ్ వర్కరు. అయితే యాక్చువల్‌గా ఏంటంటే సార్ కూడా 1 ½ ఇయర్ అవుతుంది బిజినెస్‌లోకొచ్చి. లాస్ట్ మంత్ ఆయన చెక్ ఏంటంటే గోల్డ్ డైరెక్టర్ మీద 53,000 తీసుకోవడం జరిగిందండి. టీమ్‌లో గోల్డ్ డైరెక్టర్ అయ్యి 1,00,000 ఎల్ఓబితో మనకి జమ్ము సతీష్ గారు అని చెప్పి సార్ కూడా ఒక మంచి ఇన్‌కమ్ తీసుకోవడం జరిగింది లాస్ట్ మంత్ అన్నమాట. 30,000 వరకు ఇన్‌కమ్ వచ్చింది. అంటే ప్లాన్ చేసుకుంటూ మనం చెప్పింది ఫాలో అవ్వడం వల్ల ఈ ఇన్‌కమ్ మెయింటైన్ అవుతుందండి. ఇలాగేంటంటే గోల్డ్ డైరెక్టర్ మీద 2,00,000 ఎల్ఓబి మనకి ఇంకా గోల్డ్ డైరెక్టర్ మీద డెప్త్ మన కింద కూడా ఉంటే ఇంకో 10,000 రూపీస్ ఇన్‌కమ్ పెంచుకునే అవకాశం ఉంటదండి ఇలా మనకి. ఇలాగేంటంటే మనం గోల్డ్ మీద ఇలా ఇన్‌కమ్ ఫోకస్ చేయాలి. అలాగే స్టార్ మీద ఏంటంటే 3,00,000 ఎల్ఓబి కావాలి. స్టార్ మీద కార్ ఫండ్ స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడైతే మనం స్టార్ మీద మనం మినిమమ్ 2,00,000 ఎల్ఓబి టార్గెట్ చేసుకొని స్టార్ మెయింటైన్ చేస్తే ఈజీగా మనకేంటంటే 50,000 రూపీస్ వరకు ఇన్‌కమ్ ఏదైతే డ్రీమ్ కార్ ఉంటదో డ్రీమ్ కార్‌ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఓ 10,00,000 రూపాయల కార్ మనం తీసుకుంటే ఏదైతే మన టీమ్‌లో లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివేట్ అవుతారు. మన ఇన్‌కమ్ చూపిస్తాము. మన ఇచ్చే టీమ్‌లో ఉన్నోళ్ళు కూడా నేను కూడా కార్ తీసుకోవాలి. నేను కూడా సార్‌లాగా 50,000 ఇన్‌కమ్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. ఆటోమేటిక్‌గా మీ టీమ్ అంతా యాక్టివేట్ అవుతుందండి. మీరు స్టార్ మీద మీకు 3,00,000 ఎల్ఓబొస్తే టీవీ వచ్చినట్టయితే మీకు 60,000 రూపీస్ ఇన్‌కమ్ వస్తుందండి. అదే స్టార్ మీద మీ డౌన్ లైన్‌లో ఉండేవాళ్ళు కూడా జస్ట్ గోల్డో, సిల్వరో మెయింటైన్ చేసి 2 జనరేషన్ మీద జస్ట్ ఎల్ఓబి అంటే జస్ట్ అన్నమాట మనం 40,000 టీవీ చేసినట్టయితే మినిమమ్ చూసుకుంటే మనకొక 80,000 రూపీస్ వరకు ఇన్‌కమ్ వస్తుందండి. అలాగే స్టార్ మీద మనకి ఏదైతే మనం స్టార్ అయ్యున్నామో మన డౌన్ లైన్‌లో కూడా 3 జనరేషన్ మీద కూడా ఎల్ఓబి తీసుకున్నట్టయితే 3 లెక్కల్లో కూడా ఒక మనం ఒక ఆహ్, 70,000 పీవీ చేసినట్టయితే మినిమమ్ చూసుకుంటే మనకి 1,00,000 వరకు ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందరి మీద మనం 1,00,000 తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనం 1,00,000 తీసుకుంటూ ఒక కార్‌లో తిరుగుతాం. టీమ్ అందరూ కూడా యాక్టివేట్ అవుతారండి. మన టీమ్‌ని కూడా 30,000, 50,000 ఇన్‌కమ్ ఎర్నర్స్ తయారవుతారు. అలాగే కానీ మన టీమ్‌లో ఆటోమేటిక్‌గా మీకేంటంటే డైమండ్, క్రౌన్ అనే పొజిషన్ వస్తది. మీరెప్పుడైతే క్రౌన్ అయ్యారో ఆటోమేటిక్‌గా మీ టీమ్‌లో బిజినెస్ బిల్డ్ అవ్వడం వల్ల కంపెనీ ఇప్పుడు ఏం చేశారంటే 6,00,000ని క్వాలిఫికేషన్ చేసుకోమంటే మనము ఎల్ఓబి చేసుకొని టోటల్‌గా 6 టీమ్స్ నుంచి కూడా 2,00,000 పీవీ చేసినట్టయితే మనం ఆటోమేటిక్‌గా యూసీడీ అయిపోతున్నామండి. యూసీడీకి 8,00,000 అవసరం లేదు. 6,00,000 తోనే మనం ఆటోమేటిక్ ఇలాంటి మనం ఏంటంటే 2,00,000 పీవీతో మినిమమ్ 2,50,000 నుంచి 3,00,000 ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంటదండి. అంటే టోటల్‌గా వితిన్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్‌లో చేంజ్ అయ్యే అవకాశం ఉంది విత్ వెస్టీజ్ ద్వారా. అంటే దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. బయట మనము 10 ఇయర్స్ జాబ్ చేసినా సరే మనకి 10,000 రూపీస్ ఇన్‌కమ్ పెరిగే అవకాశం లేదండి. ఎందుకంటే ఈరోజు ఎంప్లాయీస్ ఏంటంటే జాబ్ అనే ఒక సిస్టమ్‌లో ఉంటూ పర్ఫెక్ట్‌గా జాబ్ చేసుకుంటూ టైమ్ ఫ్రీడమ్ లేక, మనీ ఫ్రీడమ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టీజ్ అనే లీడర్స్ గ్రోత్ చూసి ఈరోజు ఏంటంటే ఎంతమందన్నమాట మైండ్ ఓపెన్ చేసుకొని 2020, 21 తర్వాత అన్నమాట ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఆలోచించి 70% ఎంప్లాయీస్ ఈ బిజినెస్‌లోకి
రావడం జరుగుతుంది. వితిన్ 1.5 ఇయర్, 1 ఇయర్‌లోనే సేమ్ నేను ఏదైతే చెప్పానో దీని ప్రకారంగానే 1,00,000, 2,00,000 ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ వాళ్ళందరూ బాగా సక్సెస్ అవుతున్నారు. ఇదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇది చేసుకుంటే చాలు. ఎవరికీ ఏమి రాదు. మనం ఇది ఇంప్లిమెంట్ చేసుకుంటే సక్సెస్ అవుతాము. ఇది నేను ఆటోమేటిక్‌గా నేను చేస్తున్న పని, నా టీమ్‌తో చేస్తున్న పనండి. ఇంకా మనము కొంతమంది లీడర్స్ ద్వారా కొన్ని సలహాలు ఎందుకంటే స్టార్టింగ్‌లో పెయిన్ ఉంటదండి. స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే పెయిన్ లేకుండా మనకి గెయిన్ ఉండదండి. కష్టం లేకుండా మనకి బెటర్ లైఫ్ రాదు. ఎందుకంటే ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి అంటే అది మనకి లైఫ్‌నివ్వదండి. అంటే నేను ఫస్ట్ ఇందులో గుర్తించాల్సింది ఏంటంటే మనము కష్టపడకుండా ఏమి రాదు. కష్టపడకుండా వచ్చింది ఏది నిలబడదు అని చెప్తుంటారు పెద్దలు. మనము షార్ట్‌కట్‌లో పోతదది. ఇక్కడ మనం ఏంటంటే ఫౌండేషన్ ఒక 1 ఇయర్, 2 ఇయర్ మనం ఫౌండేషన్ యేసుకుంటూ డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్ అవ్వడానికి 1 ఇయర్ టైం పట్టొచ్చు. లేదా 6 మంత్స్‌లో మీ టీమ్ గ్రోత్ రావచ్చు. మనం ఏంటంటే ఫస్ట్ ఒకటి ప్రతి ఒక్కళ్ళకి సిస్టమ్ ఎడ్యుకేట్ చేస్తూ, మీటింగ్స్‌కి తీసుకొని పోతూ, డ్రీమ్ బిల్డ్ చేస్తూ ఉంటే మనలాగా ఆలోచించే వాళ్ళు తయారవుతున్న కొద్దీ స్టార్ట్ అవుతదండి. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తుంది నా కోసం, నా అప్‌లైన్ కోసం కాదు. ఇక్కడ బిజినెస్‌లు ఏంటంటే ఎవరి కోసం వాళ్ళు చేయండి. అప్లయన్స్ కోసం కాదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి లైఫ్ ఉంది. మంచి మనం ఇది ఈరోజు నేను చేసే సెషన్ అండి. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సెషన్ క్లోజ్ అయ్యే ముందు చిన్న స్టోరీ కంప్లీట్ చేసి నేను మేడం గారికి నేను పోస్ట్ ఇస్తాను. చిన్న స్టోరీకి మనం వెళ్దామండి. మరి స్టోరీ అందరూ వినడానికి రెడీగా ఉన్నారండి? ఒకసారి యెస్ అని పెట్టండి జూమ్‌లో. వింటున్నారా లేదా నాకు కూడా తెలియాలి కదా! ఓకే లీడర్స్. ఓకే. ఓకే. అందులో యాక్టివ్ ఓకే ఫ్రెండ్స్. అయితే చిన్న స్టోరీ చెప్పుకుందామండి. మన బిజినెస్ రిలేటెడ్ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ కూడా చాలా బావుంటది. ఒక యువకుడన్నమాట జర్నీ చేస్తూ తెలియకుండా అన్నమాట ఏంటంటే ఆయన ఒక అడవిలోకెళ్ళిపోయాడన్నమాట. అంటే ఒక ఎడారిలోకెళ్ళిపోయాడండి ఆయన. ఎడారిలోకెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఆయనకి తెలీదు అంటే ఎడారి ఎంటర్ అవుతుందని చెప్పి. నడుస్తూ పోతూ ఉంటే మనం బయట పడొచ్చని చెప్పేసి ఆలోచనతో అలాగా చూడకుంట అంటే ఏదో ఎడారిలో ఏదో కొత్త కొత్త ఏరియా ఉంటదేమో చూద్దాం అని చెప్పేసి అలా ముందుకు పోతూ ఉంటే పెద్ద విస్తీర్ణత ఉంది. చాలా ఎక్కువగా ఉందన్నమాట ప్లేస్ అంతా కూడా. అలా నడుస్తూ నడుస్తూ ముందుకెళ్ళిపోయాడన్నమాట. ఎళ్ళిపోతూ ఉంటే ఎటెళ్ళినా సరే అంటే మనకి ఒక రూట్ అనేది కనిపించట్లేదు ఆయనకి. తీసుకెళ్ళిపోయాడు. అలాగే 2 డేస్, 3 డేస్ జర్నీ చేశాడు. రూట్ కనిపించట్లేదు. అసలకేంటంటే ఆయన ఉన్న శక్తి అంతా కోల్పోయాడు. కోల్పోయి దాహం వేస్తుంది, ఆకలేస్తుంది నిద్రను. కానీ ఎడారిలోంచి బయటికి రావాలనే ఒక ఆలోచన ఉంది ఆయనకి. బయటికి రావడానికన్నమాట రూట్ తెలియట్లేదన్నమాట ఆయనకి. రూట్ తెలియకపోతే ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైనా వస్తారు కదా! ఎవరిస్తారు? నేను బయట పడతాను అని చెప్పేసి అలాగే వెయిట్ చేస్తున్నాడు. అలాగే రకరకాలుగా అంటే ఆహ్, తూర్పు సైడ్ ఎళ్దామా? పడమర సైడ్ ఎళ్దామా? ఉత్తర సైడ్ వెళ్దామని చెప్పేసి వైపులా చూస్తుంటే ఆయనకెప్పుడు కూడా క్లారిటీ దొరకట్లేదన్నమాట. ఎటెళ్ళాలో కన్‌ఫ్యూజ్ అవుతున్నాడన్నమాట. కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటే మంచి ఎండ బాగా ఎక్కువగా ఇబ్బంది అవుతుందన్నమాట వాతావరణము. అన్నమాట సూర్యకిరణాల ఫోకస్ అంతా దాని మీద పడుతుంది ఆయన మీద. బాగా ఆకలేస్తుంది. బాగా నీరసించిపోయి ఉన్నాడు. దాహం వేస్తుంది. నీరు లేదు. అలాగే ఉండడానికి ఒక నీడ లేదు. నాకు నడవడానికి కూడా శక్తి కోల్పోయిన వ్యక్తి అన్నమాట ఆయన. లాస్ట్ మినిట్‌లో ఏంటంటే ఆయన ఇంకా నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. నేను ఎడారిలోనే చనిపోతానని చెప్పి డిసైడ్ అయిపోయి పూర్తిగా అన్నమాట శక్తి సామర్థ్యాలు అంటే ఇంకా బాడీ ఇంకా ఆయనకి సపోర్ట్ చేయదండి. ఎడారిలో అన్నమాట ఒక మిడిల్ ప్లేస్‌లో పడిపోతాడండి ఆయన. పడిపోయిన తర్వాత అన్నమాట ఆయనకి అలాగా ఇప్పుడన్న ఆలోచన అయితే ఉంటదన్నమాట. కానీ రూట్ అయితే తెలీదు. బాడీ సహకరించట్లేదు. బాగా ఇంకా ఆయన అంటే ఇంకా చనిపోయే స్టేజ్‌కెళ్ళిపోతున్నామో అని ఫీల్ అవుతాడు మనసులో. ఇంకేంటంటే మళ్ళీ ఈ ఎండలో ఉండే చిరాకు వల్ల ఏంటంటే కొంచెం లేచి అలాగ చుట్టూ చూస్తా ఉంటుంటాడు. చూస్తూ ఉంటే చాలా దూరంలో గుడిసె లాంటిది ఒకటి కనబడుతుందనమాట. కనబడితే ఆయనేంటంటే ఆలోచిస్తాడు. నేను ఇంత ఆకలితో ఉన్నాను. ఇంత నీరసించిపోయి ఉన్నాను. ఎక్కడో చిన్న గుడిసెమేమో అది అవునో కాదో నేను అంత దూరం నడిచెళ్ళిన తర్వాత నేను ఎళ్ళలేను. ఎళ్ళినా సరే అది కాకపోతే ఏమవుతది? నేను ఇంకా అసలు నడవలేను కదా! అని చెప్పేసి
ఆయననమాట పూర్తిగా ఉంటాడన్నమాట. నెగెటివ్‌గా ఆలోచిస్తాడండి. కానీ చనిపోయే స్టేజ్ కాబట్టి ఒక ప్రయత్నం చేద్దామని జెప్పేసి సర్వశక్తులా ఉపయోగించనమాట. మెల్లమెల్లగా ఆ గుడిసె మాట చేరుకున్న తర్వాత అన్నమాట గుడిసె దగ్గరికెళ్ళగానే మంచి నీడ దొరుకుతదండి. నీడ దొరకగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ గుడిసెలనమాట ఒక పక్కనే ఒక బోర్ ఉంటదన్నమాట బోరు. ఆ బోర్‌ని చూసి చాలా ఫీల్ అయిన తర్వాత అన్నమాట ఆయనకేదైతే దాహం వేస్తుందో ఫస్ట్ అన్నమాట నీడ దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ దాహం వేస్తుంది. దాహం వేసినటువంటి ఆ బోర్ కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఆ బోర్ ఎంత కొట్టినా సరే బోర్‌లో నుంచి వాటర్ రాదండి. వాటర్ రాకపోతే చాలా ఫీల్ అవుతాడాయను. ఇదేంటిది ఇక్కడ నీడైతే దొరికింది గానీ ఇక్కడ బోర్ ఉంది. వాటర్ దొరుకుతదేమో అని జెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. వాటర్ దొరికే మార్గాన్ని చూపించు దేవుడు అని చెప్పేసి మనకి దేవుడిని కోరుకుంటున్న టైంలో. అలా చాలా సేపయిందండి. చాలా సేపయితే వాటర్ ఎంతైనా సరే ప్రయత్నం చేశాను. అప్పుడనమాట గుడిసె అంటే అక్కడ కూర్చొని అలా చారబడి గుడిసె పైకి చూస్తూ ఉంటే, ఆ గుడిసె పైననమాట ఒక మూల ఒక బాటిల్‌తో అన్నమాట వాటర్ పెట్టేసుందండి. వాటర్ చూసాడు. వాటర్ చూసి హమ్మయ్య! నేను ఏదో పుణ్యం చేసుకున్నాను. దేవుడు నన్ను కరుణించాడని చెప్పేసి, ఆ వాటర్ బాటిల్‌తో వాటర్ తాగేద్దాం అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతాడనమాట. ఫీల్ అయినప్పుడు అప్పుడు ఆ బాటిల్ ఓపెన్ చేయగానే కప్పులనమాట ఒక చిన్న పేపర్ అన్నమాట మడత పెట్టేసి ఉంటదండి. ఆ పేపర్ కింద పడతది. పేపర్ కింద పడే పేపర్ తీసి చదువుతాడన్నమాట. చదివితే పేపర్‌లో ఏముంటదంటే, ఈ బోర్‌లో అంటే ఈ వాటర్ అనేది మీరు తాగాలంటే, ఈ బోర్‌లో మీరు వాటర్ పోస్తే మీకు కదండీ! ఆ బోర్‌లో వాటర్ పోయకుండా వాటర్ రాదని చెప్పేసి ఒక కొటేషన్ రాసుంటదన్నమాట. ఒక సెంటెన్స్ రాసుంటదన్నమాట. అయితే నా ఆలోచిస్తాడు ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది కదా! మళ్ళీ బోర్‌లో పోసి మళ్ళీ కొట్టుకోవడం ఏంటి? ఉన్న వాటర్ మానేసి లేనిపోని వాటర్ మళ్ళీ పట్టుకోవడం ఏంటి? ఇదంతా జరిగేది కానట్టుందని చెప్పేసి తాగేద్దాం అనే ప్రయత్నంలోకొస్తాడండి. ఆలోచనొస్తది. నిజమే కదా! నేనెలా ఫీల్ అయ్యానో వాటర్ లేక. ఇప్పుడు నాలాంటోళ్ళు ఎంతమంది వస్తారు కాబట్టి, మరి ఇందులో రాసుంది కాబట్టి చూద్దాం అని చెప్పేసి ఆ వాటర్ అన్నమాట బోర్‌లో పోసి పూర్తిగా బోర్ తవ్వుతూ ఉంటే, ఆ బోర్‌లో నుంచి వాటర్ పడతా ఉంటదన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. కావాల్సినంత వాటర్ అన్నమాట తాగుతాడు. తాగేసిన తర్వాత తడుపుకుంటాడు. వాటర్ అంతా బాగా ఎనర్జీ పెరుగుతది. అయితే స్లిప్‌లో ఏముంటదంటే, మీరేదైతే బాటిల్‌లో వాటర్ బోర్‌లో పోస్తారో, బోర్‌లో పోసి వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ అదే మళ్ళీ బాటిల్‌ని సేఫ్ ప్లేస్‌లో పెట్టాలండి అని జెప్పేసి ఆ బాటిల్‌లో రాసుంటదనమాట. మళ్ళీ దాని కిందననమాట మనం ఏదైతే ఆ గుడిసెలో నుంచి మనం ఎడారిలో బయటపడాలో అది కూడా అందులో ఉంటదండి. బ్యాక్ సైడ్ అనమాట. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఆయన. ఫీల్ అయిన తర్వాత వెంటనే అన్నమాట ఆ బోర్ వాటర్‌లో వాటర్ పోసి ఏదైతే మొత్తం చేసుకుంటాడో అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ ఎడారి నుంచి ఆయన బయట పడతాడనమాట. అంటే ఈ స్టోరీ తాలూకు మీనింగ్ ఏంటంటే మనందరం గూడా లైఫ్ అనే ఎడారిలో ఉన్నామండి. మనకసలు రూట్ లేదనమాట. లైఫ్‌లో మనం లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి మన రూట్ లేదు. బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అనమాట. మనలాంటి వాళ్ళకేంటంటే ఒక గుడిసె లాంటిదే వెస్టీజ్ కంపెనీ అండి. ఓకే. అక్కడేంటంటే వెస్టీజ్ ఏం చెప్తుందంటే మీరు ఎదగాలి వాళ్ళని తయారు చేయండి అని చెప్పేసి కంపెనీ చెప్తుందనమాట. మనం ఇక్కడ ఎదిగే వాళ్ళని తయారు చేస్తా ఉంటుంటామో మన గ్రోత్ పెరుగుతా ఉంటదండి. ఓన్లీ ఈ స్టోరీయే మన వెస్టీజ్ ప్లాన్ అండి. దీన్ని అర్థం చేసుకోండి. కావాలంటే నా టీమ్ డెవలప్‌మెంట్ కావాలనే ఆలోచన ఎప్పుడైతే ఉంటదో అందరం సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. థాంక్ యూ మేడం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈరోజు మన మిలియనీర్ గ్రూప్ అందరికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరిని కూడా ఈ విధంగా మీట్ అవుతూ, ఈ విధంగా ఈరోజు సెషన్ ఇచ్చినందుకు. ఓకే మేడం. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఆహ్, సరే అంటే సరే. సూపర్ సార్. ఎక్సలెంట్ వర్డ్స్ అయితే ఈరోజు చాలా మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవడం జరిగింది సార్. సో, మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో సో, ఎలాగా మీరు వెస్టిజ్‌ని డీల్ చేశారు? ఎలాగా ఈరోజు ఈసీడీ వర్క్ సక్సెస్ అయ్యారు? ఎలాగ ఈరోజు 2,00,000 2,5 ఇన్‌కమ్ తీసుకుంటున్నారు అనే ప్రతి ఒక్క విషయాన్ని అట్ ద స్టార్ట్ ఆఫ్ ద సెక్షన్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ది సెక్షన్ వరకు ప్రతిది ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా ఇచ్చారు సార్. సో, డెఫినైట్‌లీ వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఈ పాయింట్స్‌ని మీరు కంపల్సరీ ఆచరిస్తే డెఫినైట్‌లీ సక్సెస్ వస్తదన్న విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి చాలా క్షుణ్ణంగా, సింపుల్ వేలో ఏదో వెస్టేజ్ బిజినెస్ కష్టపడేది కాదండి. దీన్ని స్మార్ట్ వర్క్‌లో ఎలా చేయాలని ఒక విషయాన్నైతే
ప్రతి ఒక్కరికి ఈ రోజు అర్థం చేసేలా చెప్పారు. ప్రొడక్ట్ యూజర్ గా ఉండాలని చెప్పారు. యూజర్స్ తయారు చేయాలని చెప్పారు. ఎవ్రీడే మినిమం ఒక 5 మెంబర్స్ మీట్ అవ్వాలని చెప్పారు. ఆ తర్వాత మీటింగ్స్ ని అటెండ్ అవ్వాలి, అటెండ్ చేయించాలని చెప్పారు. ఆ తర్వాత మనం పేషెన్స్ తో ఉండాలి, పేషెన్స్ తో ఉంటేనే సక్సెస్ వస్తుందని చెప్పారు. ఆ తర్వాత మనం టీమ్ బిల్డింగ్ చేసే ప్రాసెస్ లో మనకు ఒక 3 వ్యక్తులు ఉంటారు. ఒకరు కర్పూరం లాంటి వాళ్ళు, ఒకరు బొగ్గు లాంటి వాళ్ళు, ఒకరు అట్టి ద్రావ లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పారు. ఎవరికి ఎంత టైం ని ఇవ్వాలి అనే ఒక విషయాన్ని ఈ రోజు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది సార్. ప్లస్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ 10,000 ఎలా తీసుకోవాలి, ఒక గోల్డ్ డైరెక్టర్ ఒక 50,000 ఎలా తీసుకోవాలి, అండ్ ఒక క్రౌన్ డైరెక్టర్ 1,00,000 ఎలా తీసుకోవాలి, ఒక యూసిడి ఎలా అవ్వాలి, ప్రతిదీ ప్రతి ఒక్క పాయింట్ వెస్టేజ్ ఈ రోజు ఐడి క్రియేట్ చేసుకున్న వ్యక్తి అనే విషయాన్ని అయితే ఈ రోజు చాలా క్షుణ్ణంగా చెప్పడం అయితే జరిగింది సార్. లాస్ట్ లో ఒక స్టోరీ చెప్పారు కదా. సో ఇతరులకి హెల్ప్ చేయాలి, ఇతరులకు కూడా మనం డెవలప్, అప్పుడు మాత్రమే సక్సెస్ తీసుకుంటారనే విషయం మనం చూసారు సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే మాత్రమే వెస్టేజ్ లో ఉంటారు. సో సూపర్ సార్, వండర్ఫుల్. ఈ రోజు 10 పాయింట్స్ అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన సెక్షన్ ఈ రోజు మీరు మీ యొక్క షెడ్యూల్ ని ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా దాన్ని మీరు టైం ఇచ్చి మన టీం మిలి ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కొంతమంది మన లీడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ రన్ ఫర్ సార్ రత్నశేఖర్ సార్. సార్ రత్నశేఖర్ మేడం, రమ్మమ్మ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, అంకే సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ Very మేడం, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ అండి మహేష్ సార్, గుడ్ మార్నింగ్ సాహు సార్, జూమ్ కి అటెండ్ అయిన ప్రతి లీడర్ కి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మా యొక్క క్లయింట్స్ కి లైఫ్ లైన్స్ కి గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు ఎలాగైతే 5% నుంచి యూసిడి వరకు వచ్చారో, ఎలా వచ్చారో క్లియర్ గా, ఎలా రావాలో కూడా క్లియర్ గా చెప్పారండి. అంటే చూడండి, మీరు చెప్పే విధానం మినిమం 10,000 సంపాదించుకోవాలంటే 20 సిఎన్సీలు మెయింటైన్ చేసుకోవచ్చు. మిగతా 1000 పీవీ మనకి 30 పీవీ 40 పీవీ కొనే వాళ్ళతో చేయించుకున్నట్లయితే మినిమం 10,000 రూపాయలు ఇన్కమ్ 3,000 పీవీతో వస్తుందని చెప్పారు. ఇదైతే చాలా ఎక్సలెంట్ అండి. ఇంటి దగ్గర ఉన్న లేడీస్ కూడా ఈ విధంగా మినిమం మా లక్ష్మి మేడం అదే చెప్తారు, 1:6 10 మందితో చేయించినా మీకు ఈజీగా మీకు 10,000 రూపాయలు వస్తుంది అని చెప్తారు. ఇది చాలా ఎక్సలెంట్ పాయింట్ అండి. అలాగే ఎల్ఓబి మీద ఒక 50% వర్క్ చేసి సైడ్ వాల్యూమ్ మీద 50% వర్క్ చేసినట్లయితే మనకి ఈజీగా ఎల్ఓబి లేకపోతే 13,000 తీసుకోవచ్చు సిల్వర్ గా. ఎల్ఓబి వస్తే మినిమం 30,000 వరకు తీసుకోవచ్చు. నా టీంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారని కూడా పేరుతో సహా చెప్పడం జరిగిందండి. నిజంగా ఇదైతే 100% నిజమండి. నా టీంలో కూడా ఒక్క ఎల్ఓబితో సిల్వర్ గా భాగ్యలక్ష్మి గారండి 31,000 తీసుకోవడం జరిగింది. అంటే ఇదొక అద్భుతమే కదండి. ఇంటి దగ్గర ఉండే లేడీస్ కూడా ఆడతా పాడతా వాళ్ళు పని చేసుకుంటూ వెస్టీజన్ చేసిన మంచి ఇన్కమ్ ఇస్తుంది. ఎంత గొప్ప ఇన్కమ్ ఇచ్చిన బాలీసరికి నా యొక్క పాదాభివందనాలు. అలాగే మీరు చెప్పే విధానం ఏదైతే ఉందో సిల్వర్ గా, గోల్డ్ గా, స్టార్ గా, క్రౌన్ గా ఎంతెంత ఇన్కమ్ తీసుకోవచ్చు ఎల్ఓవిస్ మీద అని క్లియర్ గా చెప్పారు. అలాగే చెప్పిన కథ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా వాటర్ తాగి అలా వదిలేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలంటే ఆ వాటర్ బాటిల్ నింపి ఎలాగైతే వెళ్ళాలో అలాగే మన టీం ని బిల్డ్ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు అని చాలా క్లియర్ గా అద్భుతంగా చెప్పారు సార్. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఈ జూమ్ కి అటెండ్ అయిన ప్రతి లీడర్ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలండి. నా డ్రీమ్ వచ్చి ఇయర్ ఎండింగ్ కి 3 lakhs తీసుకుంటున్నందుకు కూడా విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. సార్ నెక్స్ట్ సార్ డ్రీమ్ అచీవర్స్ చందు గారు సార్, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సతీష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెషన్ చెప్పారు సార్. ఇది కొత్త వాళ్ళకేమో
టెస్ట్ మనీ సరిపోద్ది. పాత వాళ్ళకి ఏమో ఆల్రెడీ డైరెక్టర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ ఎలా చేసుకోవాలని క్లియర్ గా చెప్పారు సార్. సో 100% మేము ఇదే స్టేజ్ లో ఉన్నాం సార్. ఇప్పుడు ఇది మాకు చాలా ఉపయోగపడింది. అంటే ఎంత ఎల్ఓబి తీసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుంది, టీం ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పారు. అలాగే ఎడార్లో ఉన్న స్టోరీ కూడా చెప్పారు సార్. అది అచ్చు గుర్తున్నట్టు మన వెస్టేజ్ దానికి సెట్ అయిపోవాలి సార్. సో మనం ఫస్ట్ ఎవరు కూడా నమ్మరు సార్, ఇలాగా అందులో వెస్టేజ్ లో డబ్బులు వస్తాయి అనేది ఉంటుందో ఉండదో అనుకుంటారు. ఒక అడుగు ముందుకేసి వెళ్తేనే తెలుస్తుంది అందులో వాటర్ ఏమని అనేది. అలా మనం ఇంకొకరు కూడా హెల్ప్ చేయొచ్చు. అది చాలా బాగా ఉంది సార్. సూపర్ సార్, సూపర్. ఇది మీది ఇంతకు ముందు ఒక ఫోటో ఉండే సార్, టైలరింగ్ స్టిచ్చింగ్ చేసేది ప్లస్ మీరు సూట్ వేసుకుని ఇన్కమ్ వచ్చేది. అది నేను మా ఫ్రెండ్ కి సెండ్ చేశాను. అంటే అతను కూడా విజయనగరంలో ఉంటాడు. చూస్తే అతను ఏమన్నాడంటే సరదాగా ఇది అరాచకం అంటున్నాడు. కరెక్ట్ గా నిజంగా ఇది అరాచకం అంటే ఆయన కామెడీగా అన్నాడు, అదే మనకి సీరియస్ అనమాట. నిజంగా అరాచకం కదా ఒక టైలర్ నుంచి ఇంత మంచి ఇన్కమ్ తీసుకోవడం అనేది. సో అతనికి ఈ వీడియో మొత్తం పంపిస్తాను సార్. 100% అతను జాయిన్ అవుతాడు. అంటే చెప్తున్నాను ఎప్పటి నుంచో, కాకపోతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. థ్యాంక్ యూ సార్, సూపర్ సెషన్ ఇచ్చారు. నా డ్రీమ్ వచ్చేసి 3 ఎల్ఓబిలతో స్టార్ కంప్లీట్ చేయాలి సార్. అలాగే నా కింద ఉన్న 6 మెంబర్స్ ని కూడా స్టార్ కంప్లీట్ చేయాలని పనిచేస్తున్నాం సార్. అలాగే ఆగస్ట్ కల్లా 1 lakh తీసుకొని కార్ తీసుకోవాలి సార్. అలాగే డిసెంబర్ కల్లా 2 lakhs తీసుకోవాలి. అలాగే 2025 డిసెంబర్ కల్లా 5 lakhs ఇన్కమ్ తీసుకొని జాగ్వార్ ఎస్యూ తీసుకోవాలని నా డ్రీమ్ సార్. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. సార్ నెక్స్ట్ వచ్చేసరికి మదర్ స్టూడియో శ్రీనివాస్ గారు, సార్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, అంకిల్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సతీష్ సార్, సతీష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సూపర్ సార్, సూపర్ ఎక్సెల్ సూపర్ సార్. మీరు బొబ్బులి పులి సార్, సూపర్ చెప్పారు. స్టార్టింగ్ స్టేజ్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ రావట్లేదు మీరు. సార్ శ్రీనివాస్ గారు వాయిస్ రావట్లేదు సార్. శ్రీనివాస్ గారు మ్యూట్ అయ్యండి, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ Okay, వాయిస్ right. బ్రేక్ అవుతుంది. అదే సార్ వాయిస్ మ్యూట్ అయింది సార్, అది అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ రైట్, నెక్స్ట్ సార్ శివరామకృష్ణ good గారు morning. అన్మ్యూట్ సార్ మాట్లాడండి. సారీ సార్, ఇదేమైనా సార్, వచ్చింది అందుకే ఇబ్బంది అయింది. సతీష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ సూపర్ సూపర్, మీరు బొబ్బులి పులి సార్, సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. నిజంగా ఎడార్లాంటి మా జీవితంలో మంచి రూట్ మ్యాప్ ఇచ్చారు సార్. మీరు స్టోరీ రూపంలో మీరు చెప్పిన కంటెంట్ అంతా స్టోరీ రూపంలో ఫైనల్ చెప్పారు. ఎలా వెళ్ళాలి, ఎలా డెవలప్ అవ్వాలని అనుకో స్టార్టింగ్ స్టేజ్ నుంచి యూపీ లెవెల్ వరకు కూడా ఒక ఏ స్టేజ్ లో ఎలా వర్క్ చేయాలి అనే దాన్ని క్లారిటీగా ఇచ్చారు సార్. సూపర్, థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సార్ నెక్స్ట్ సార్ శివరామకృష్ణ గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, అంకయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బసవ సతీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నా శివరామకృష్ణ అండి. నేను స్టార్టెడ్ గా వర్క్ చేస్తున్నాను, 1 year జర్నీ నాది. అయితే నేను బిఫోర్ వెస్టీజ్ అలా అమ్మాలి వర్కర్ గా ఒక ఫ్యాక్టరీలో అమ్మాలి వర్కర్ గా పనిచేసేవాడిని. అయితే సార్ చెప్పినట్టు చాలా అద్భుతమైన సెషన్. ఈవేళ 5% డిస్ట్రిబ్యూటర్ గా నుంచి అందరికీ కూడా అర్థమయ్యేలాగా సెషన్ చాలా అద్భుతంగా చెప్పారు సారు. స్టార్టెడ్ గా 2 ఎల్ఓబీలు తీసుకోవాలి, ఫస్ట్ 2 టీం మీద దృష్టి, మిగతాది మనకి సైడ్ వాల్యూ చేసుకోవాలి అని సార్ చెప్పడం జరిగింది. నేను కూడా అదే విధంగా ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ఎల్ఓబీ స్టార్ట్ అయింది. 2 ఎల్ఓబీ మీద దృష్టి పెట్టి 2 ఎల్ఓబీ నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. అలాగే నా డ్రీమ్ ఏంటంటే 2 సంవత్సరాల్లో డైరెక్ట్ సెల్లింగ్ కెరియర్ గా ఎంచుకుని 5 కోట్లు సంపాదించిన గోల్తో పనిచేస్తున్నాను సార్. అయితే మీ డ్రీమ్ అయితే ఉందో ప్రతిదీ కూడా మీరు మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని, అలాగే ఒక టైలర్ గా స్టార్ట్ చేసి జర్నీని ఇవాళ యూసీడీ లెవెల్లో ఉన్నారంటే చాలా అద్భుతంగా మీరు జర్నీ సాగుతుంది. ఇంకా అద్భుతాలు అనేది సృష్టించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్ శివరామకృష్ణ గారు. అండ్ నెక్స్ట్ అప్పలనాయుడు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, అంకయ్య గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సతీష్ సార్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్? సూపర్ సార్, సూపర్ సార్, సూపర్ బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
బాగున్నాను సార్, బాగున్నాను సార్. ఒకప్పుడు పురాణాల్లో చదవలేం సార్, విజయనగరం సామ్రాజ్యం బొబ్బిలి రాజులు అని చెప్పేసి. అవును సార్. బొబ్బిలికి వస్తే మీరే గుర్తురావాలి సార్, బ్రాంచ్ అంబాసిడర్ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్ సార్, వండర్ఫుల్ సెషన్ సార్. నిజంగా 5% నుంచి యూసీడీ వరకు ఎలా ఇన్కమ్ ఎర్న్ చేయాలి, అసలు ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మీతోనే నేర్చుకోవాలి సార్. నిజంగా వండర్ఫుల్ సార్. అసలు సెషన్ ఇంత వేగంగా అయిపోయింది అనిపించింది సార్ మాకు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎక్సలెంట్ సార్, అసలు బుల్లెట్ పాయింట్స్ అన్నమాట. ఈ ఫీల్డ్ లో జర్నీ చేస్తుంటే, వెస్టేజ్ లో జర్నీ చేస్తుంటే మనకు అనుభవాలు వస్తుంటాయి సార్. ఆ అనుభవాలకు అనుగుణంగా మీరు సెక్షన్ ఇచ్చారు, ఎక్సలెంట్ సార్. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే నా డ్రీమ్ వచ్చేసి 3 LVBs తో స్టార్ కంప్లీట్ చేయాలని డ్రీమ్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాం సార్. అలాగే నా లైఫ్ ఫ్రెండ్స్ అందరికి కూడా 1 lakh 1 car ఇప్పాలని వర్క్ తో చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్ సో సార్. మచ్ సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంకిత్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ శ్రీలక్ష్మి much, మేడం sir. గారు Thank you. అన్మ్యూట్ చేసుకున్నాండి. శ్రీలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంకయ్య. థ్యాంక్ యూ మేడం. సార్ మీ సెషన్ అయితే మాట్లాడటానికి చాలా యూజ్ అవుతుందండి. కొత్తగా ఉన్నాం కాబట్టి, బ్రాంచ్ డైరెక్టర్ లో ఉన్నాం కాబట్టి చాలా బాగా చెప్పారు సార్. లాస్ట్ లో కథ కూడా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అడుగుదలలో మేము నడుస్తామని నేను ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ కళ్యాణి గారు, టీమ్ ఆర్ఎస్. గుడ్ మార్నింగ్ సార్, అంకయ్య వెరీ సార్. గుడ్, వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సతీష్ సార్. గుడ్ మార్నింగ్ నేను మేడం. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా అప్లైనర్ వచ్చేసి శివానంద్ సార్, మదర్ స్టూడెంట్ సార్. అండ్ గ్రేట్ అప్లైనర్ వచ్చేసి రత్నశేఖర్ సార్. నిన్న మాకు ఛాంపియన్స్ డే జరిగిందండి. నేను దాంట్లో బ్రాంజ్ లెవెల్ అచీవ్మెంట్ అనేది తీసుకున్నాను. సో అక్కడ జాస్వా సార్ అన్నారండి, గుడ్ మార్నింగ్ 10 lakhs, గుడ్ మార్నింగ్ 10 lakhs. ఈ వర్డ్ అనడానికి మనకి జైల్లో వేసే అది ఏమీ ఉండదు. ధైర్యంగా 10 lakhs అనండి, మా ఫేస్ లో ఆ స్మైల్ అనేది కంటిన్యూ చేయండి అని చెప్పేసి అన్నారు. అండ్ బబ్లీలో కూడా నా టీం రెడీ అవుతుంది సార్, దానికి మీ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఎవరీ లెవెల్ కి LOBs ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. నా గోల్ వచ్చేసి యాక్చువల్గా లాస్ట్ మంత్ బ్రౌన్స్ అయ్యాను, ఈ మంత్ సిల్వర్. కాకపోతే నేను గోల్ కి విత్ 12 LOBs అని అనుకుంటున్నాను సార్. ఇది నా డ్రీమ్ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ హరికృష్ణ గారు, హెడ్ కానిస్టేబుల్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్. సార్ హరికృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అంకర్ సార్, మళ్ళీ పివి లక్ష్మి మేడం సార్, బసవ సతీష్ సార్. సార్ నేను గుంటూరు డిస్టిక్ నుంచి నేను హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను సార్. నేను బసవ సతీష్ సార్ టీం సార్. నేను సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను సార్. సార్ సెషన్ వాళ్ళ చాలా బాగుంది సార్, సూపర్ సార్. సార్ చెప్పినట్టు మేము కూడా పార్ట్ టైం గా వర్క్ చేస్తున్నాం సార్. సార్ చెప్పిన సూచనలన్నీ ఫాలో అయ్యి ఈ ఇయర్ ఎండింగ్ కి క్రౌన్ డైరెక్టర్ అయ్యి ఒక 1 lakh 1 car తో తీసుకోవాలని సార్ సూచన ప్రకారం పనిచేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నమస్తే ఆల్ ద సార్. బెస్ట్ సార్. తొందరలోనే మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి సార్. ఆల్ ద బెస్ట్. సూపర్ సార్, సూపర్ సూపర్, ఆల్ ది బెస్ట్ సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి చంద్రలక్ష్మి గారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మేడం. సతీష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సెక్షన్ చాలా బాగుందండి. మాలాంటి కొత్త వాళ్ళందరికీ ఇలాంటి సెక్షన్స్ ఉంటే అప్లైనర్ తో సహా ఈ సెక్షన్ ద్వారా కూడా మేము ముందుకెళ్తాం సార్. మా అప్లైనర్ వచ్చేసి దేవి మేడం, మా సీనియర్ సూర్య సార్. మాది కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు కథ చెప్పారు కదా సార్, వాటర్ కోసం ఆగిపోయే ఓపిక అయిపోయిందని. అక్కడే ఉండిపోతే అతను ఇంకా అక్కడితోనే అయిపోద్ది. ధైర్యం చేసి ముందుకెళ్ళి వెస్టేజ్ లో కూడా ధైర్యంగాని ఈ ఎక్కువ సక్సెస్ కంటే ముందుకెళ్ళాలి.
లేదు నెగిటివ్ వస్తుందని ఆగిపోతే అక్కడే ఆగిపోతే ఇంకా అయిపోయినట్టు సార్. మీ కథ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. అర్థమైంది బాగా అర్థమైంది. ఎందుకంటే ఓపిక తెచ్చుకుని ముందుకెళ్తే సక్సెస్ అనేది ఉంటదనేసి నాకు అర్థమైంది సార్. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇంకా బ్రాంచ్ అవ్వలేదండి. దానికే ప్రయత్నాలు చేస్తున్నాను. మాది కాకినాడ అండి. మీ దీవెనలు కావాలి మాకు. సార్ త్వరలోనే నేను బ్రాంచ్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ మేడం. యూ సార్. తొందరలోనే మీ Yes, డ్రీమ్స్ madam. ఫుల్ఫిల్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ జీవన్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంకే సార్. గుడ్ మార్నింగ్ సతీష్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీ సెషన్ అయితే సూపర్ ఉంది సార్. నాకు నచ్చింది ఏంటంటే వెస్టేజ్ లో మనం ఆశపడకూడదు సార్. జాయిన్ అయినప్పుడు ఎక్కువ మన మన ముందున్న వాళ్ళు ఎక్కువ తీసుకుని ఆశపడకూడదు. మనకు ఆశ ఉండాలని మీరు మంచి పాయింట్ చెప్పారు సార్. దానికి కనెక్ట్ అయిపోయాను సార్ నేను. ఇంకోటి మనలో లోపాలు సరి చేసుకోవచ్చు సార్. ఖచ్చితంగా డ్రెస్ మెయింటైన్ చేయాలని ఒకటి బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా సిస్టమ్ ఫాలో అవి చేసుకుంటే మనకు సక్సెస్ అనేది తొందరగా వస్తుందని నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నా గోల్ వచ్చేసి ఇప్పుడు జూన్ 31 కల్లా కార్ తీసుకోవాలని గోల్ తో పనిచేస్తున్నా సార్. నెక్స్ట్ బ్రాంజ్ లో ఉన్నాను. నెక్స్ట్ సిల్వర్ అవడానికి ప్రయత్నిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. మా టీం ఓకే వచ్చేసి సార్. కిట్టు సార్. కిట్టు నగెట్ సార్. ఓకే సార్. ఆల్ ది సార్ అంకే సార్. ఎస్ సార్. ఎస్ ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. కలుస్తాం సార్. మాది రేపల్లి సార్. రేపల్లి మీ బాపట్ల అవునా? అంటారు కాబట్టి ఒకసారి కలుస్తాం సార్. మీ సెక్షన్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్. మీరు నేను 2 ప్రొడక్ట్స్ గురించే చెప్పారు సార్. అది అసలు అమోఘం సార్. మనం అన్ని ప్రొడక్ట్ గురించి వెళ్తున్నాం కానీ ఆ 2 ప్రొడక్ట్స్ గురించి చెప్పినప్పుడు చాలా కనెక్ట్ అయింది సార్. ఎస్ సార్. ఎస్ థ్యాంక్ యూ. బాపట్లలో థ్యాంక్ యూ సార్. 15 వన్ డే వర్క్ షాప్ సార్. వీలైతే ప్లాన్ ఎప్పుడు సార్? 15వ తారీఖు సార్. 15 అండి. ఓకే సార్. డిఎల్సీపీ సార్. లేదు బయట హాల్లోనే. సార్. ఓకే కిట్టు గారికి పోస్ట్ పంపిస్తాను అడగండి కిట్టు సరే గారు. సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ రామ థ్యాంక్ యూ గారు సార్. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ మాట్లాడండి రామ గారు. మళ్ళీ మ్యూట్ అయిపోయారు. సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. మాది వరంగల్ నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. సార్ మంచి మెసేజ్ ఇచ్చారు ఈ రోజు అయితే సతీష్ సార్. అయితే ఎలా మనము సక్సెస్ ఎలా కావాలి, ఒక ఇల్లు ఎలా తీసుకోవాలి, మనము నీట్నెస్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలని చెప్పేసి అన్ని బాగా చెప్పారు సార్ మీరు. నేను వచ్చేసి ఇప్పుడైతే సిల్వర్ డైరెక్టర్ గా ఒక 40,000 తీసుకున్నాను నేను. మన టీం వచ్చేసి కిట్టు సార్ టీము. సార్ నేను ఇంకా గోల్డ్ కావాలి, స్టార్ కావాలి సార్. అందుకు త్వరగా నేను అవన్నీ కావాలి, అచీవ్మెంట్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ సంధ్య గారు అడ్మిట్ చేసుకోండి మేడం. మేడం సంధ్య గారు, డిడబ్ల్యూ సంధ్య గారు అడ్మిట్ చేసుకోండి. మేడం సంధ్య గారు పాసిబుల్ మేడం అడ్మిట్ చేసుకోవడానికి? అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది మీ స్క్రీన్ మీద. అన్మ్యూట్ మీద టచ్ చేయండి. నెక్స్ట్ గంట అప్పలనాయుడు గారు. సార్ అప్పలనాయుడు గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు సెక్షన్ అద్భుతంగా ఉంది సార్. ప్రతి ఒక్కరికి కూడా ఒక డైరెక్టర్ సిల్వర్, గోల్డ్, స్టార్ ఎలా అవ్వాలి ప్రతి ఒక్కరికి క్లియర్ గా క్లారిటీ తెలియజేశారు. ఈ రోజు బొబ్బుల్లో ఉండడం మనం చాలా భావిస్తున్నాం. మరి మీ కంట్రోల్ మేము ప్రతిదీ కూడా మాకు తల్లిదండ్రులు ఎలాగైతే జన్మనిస్తే మాకు వెస్టేజ్ లో పునర్జన్మ ఇచ్చి ఈ రోజు నెలకు ₹1,00,000 కార్ తీసుకుని తయారు చేశారు. మరి ఈ రోజు అటువంటి సీనియర్ మా దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు సెక్షన్ చాలా అద్భుతంగా ఉంది సార్. అలాగే మా టీము రేపు దసరాకి ఒక 10 కార్స్ ఓపెనింగ్ ప్లాన్ లో ఉన్నాం. మరి 2020 డిసెంబర్ పర్ మంత్ 5 lakhs ఇన్కమ్ తీసుకోవాలని గోల్తో పనిచేస్తున్నాం. మీ ఆశీస్సులను కోరుకుంటున్నాం. అలాగే వెంకయ్య గారు సూపర్ సార్. మీరు లాస్ట్ మంత్ సెక్షన్ కూడా బాగుంది. బాగున్నారా? బాగున్నా సార్. మరి మా మిలినర్స్ టీం కోసం నుంచి ఒక డైలాగ్ సార్ మా కోసం. అదం మారినా తత్వం మారలా, పద్ధతిగా వెస్టేజ్ చేసుకుంటే 3 తరాల లైఫ్ ఉంటుంది. కాదు కూడదు గురి మీదకి ఎక్కేస్తా, జనాలు తొక్కేస్తా,
కొవ్వే గెంతులేస్తే తలకాయ కోస్తా. రాజకీయం వృత్తినే ఫుడ్ లో ఉందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫోల్. నీకు బీపీ వస్తే నీ పియ్య ఉడుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏ పియ్య ఉడుకుతుంది. నీకు నరికెక్కలు తలుపు వస్తుందేమో, నాకు నరికెక్కలు లుపు వస్తుందిరా. లైఫ్ లో వినకూడదు, చూడని ఫిక్స్ అవుతా. పొరపాటు నా కంటికి కనిపించినా, చెవుకి కనిపించినా టెంపర్ లెగిస్తుంది. నువ్వు భయపడితే భయపడడానికి వాటర్ నమ్మకనే చూడటమే కాళ్ళు భరతం నా కొడక. తూ జింక ముందు సింహం ముందు కాదు. ఓకే సూపర్ సార్. సూపర్ 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 ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్. ఓకే సార్. మైండ్ బ్లోయింగ్. స్టేజ్ లో నిలబడదాం, కనబడదాం, వినబడదాం. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సూపర్ సార్. నెక్స్ట్ మేడం సంధ్య థ్యాంక్ గారు యూ సార్. మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ అంకయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మాట్లాడండి. సార్ మాది విజయనగరం డిస్ట్రిక్ట్ సార్, అందుకనే నేను మాట్లాడదామని తీసుకున్నాను సార్. సార్ యాక్చువల్గా నేను హరీష్ మార్కెట్ సార్ టీమ్ సార్, న్యూ జాయినింగ్ సార్. ఓకే సూపర్ సార్ మీ స్పీచ్ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది సార్, థ్యాంక్ యూ సార్. అండ్ కొత్త వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి అనేది పిన్ టు పిన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అండ్ మీ స్టోరీ కూడా చాలా మోటివేషనల్ గా ఉంది సార్, ఓకే మేడం. చాలా ఇన్స్పిరేషనల్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మేడం. మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ సో ద మచ్. బెస్ట్. అండ్ విజయనగరం ఎక్కడ మేడం మీది? విజయనగరం విజయనగరం జిల్లా ఎక్కడ? గరివిడి సార్, గరివిడి. ఓకే మేడం. అండ్ నేటివ్ ప్లేస్ సార్, మేము ఉండేది వైజాగ్ సార్, ఇప్పుడు ప్రెసెంట్ మ్యారీడ్ సార్. ఓకే అండ్ మా డిస్ట్రిక్ట్ నుంచి కదా అని మాట్లాడదామని కొంచెం ఎగ్జైట్ అయి కాల్ చేశాను సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. సార్, థ్యాంక్ యూ. ఆల్ ద సూపర్ మేడం, సూపర్ థ్యాంక్ యూ మేడం. సార్. విజయనగరం నుంచి నేను వచ్చిన కూడా వాళ్ళందరూ మన బొబ్బిలి నేను కూడా సతీష్ సార్ లా మారిపోతారు మేడం. చాలా యాక్టివ్ గా మాట్లాడారు సార్, ఇన్స్పిరేషనల్ గా తీసుకుంటున్నా. నేను కూడా డెవలప్ అవుదామని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ చంద్రశేఖర్ సార్ మాట్లాడండి. అంకయ్య సార్ గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సార్. బసవ సతీష్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సూపర్ సార్. స్టేషన్ అదిరిపోయింది సార్, చాలా అద్భుతంగా ఉంది సార్. ఒక స్పీచ్ అనేది ఇన్స్పిరేషనల్ గా, మోటివేషనల్ గా చాలా ఆకట్టుకుంది సార్, అద్భుతంగా ఉంది సార్. ఇంకా పర్సన్ కి రూట్ మ్యాప్ ఎలా అయితే దొరికిందో, ఆ స్టోరీలో ఆ పర్సన్ దాహం ఎలా తీరిందో మీ స్టేషన్ ద్వారా మా దాహం మీ నాలెడ్జ్ తో అలా తీరింది సార్. మా దాహం అలా తీరింది సార్ మీ నాలెడ్జ్ ద్వారా. అంటే ఆ పర్సన్ కి ఆ స్టోరీ ద్వారా ఆ వాటర్ బాటిల్ లో ఆ వాటర్ బాటిల్ ని అది వాటర్ ఏ విధంగా అయితే ఆ బోర్ లో ఫిల్ చేయడం ద్వారా ఆ పర్సన్ దాహం ఎలా తీరిందో మీ స్టేషన్ మీరు చెప్పడం ద్వారా మా దాహం అలా తీరింది సార్ మీ నాలెడ్జ్ తో. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్. గొప్ప గొప్ప పాయింట్స్ అద్భుతంగా చెప్పారు సార్. ఒక పట్టు వదలని విక్రమార్కు లాగా అద్భుతంగా చెప్పారు సార్. ఇంకా అంటే సార్ మిమ్మల్ని మీ ఫేస్ చూసినప్పుడు నాకు అంటే ఎస్ఎస్ తమన్ గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు గుర్తుకొస్తున్నారు సార్. సేమ్ మీ ఫేస్ లాగే ఉన్నారు సార్, సంగీత దర్శకులు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. స్టేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మై నేమ్ ఇస్ అజ్మీరా చంద్రశేఖర్ ఫ్రమ్ ఖమ్మం సార్. స్టడీ ఇక్కడ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఉత్తరప్రదేశ్ లో చేస్తున్నాం సార్. ఎంఎస్సీ అగ్రికల్చర్ పార్ట్ టైం గా వెస్టేజ్ ని కూడా కొనసాగిస్తున్నాం సార్. మా అప్లయన్స్ వచ్చేసి గ్రేట్ అప్లయన్స్ శివకృష్ణ సార్ అండ్ చంద్ర సార్, సర్వన్ సార్ టీమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బస్వ సార్, సతీష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్, వెరీ ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సతీష్ సార్, గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. సిల్వర్ డైరెక్టర్ గా ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ వస్తే ఎంత బాగుంటుందో, ఎంత ఉంటుందో. స్టార్ లో ఉన్నప్పుడు 30,000 తీసుకునే వాళ్ళమే మేము, ఒకప్పుడు చాలా కష్టపడే వాళ్ళమే. ఇప్పుడు సిల్వర్ లో ఉండగానే ఎల్వైపుతో 30,000 తీసుకుంటున్నారని చాలా చెప్పారు సార్. సూపర్ సార్, మీరు చెప్పారు చూడండి సార్, దాహం గురించి ఆ కథ అయితే, స్టోరీ అయితే చాలా బాగుంది సార్. సూపర్ చెప్పారు సార్. మీరన్నట్టుగా ఈ మంత్ నేను ఒక ఎల్వైపుతో నేను ఆల్రెడీ సిల్వర్ లో ఉండి వర్క్ చేస్తున్నాను సార్. 2 ఎల్వైపు తీసుకోవాలని కాన్సెప్ట్ తో ఈ మంత్ చాలా గట్టిగా చేస్తున్నాను సార్. మీ బ్లెస్సింగ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జ్యోతి ప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. జ్యోతి ప్రకాష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. సతీష్ గారు గుడ్ మార్నింగ్ సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సరే ఈరోజు మాకు రోజు చెప్పే మాటలే ఈరోజు మన మిలీనియర్ టీం అందరికి చెప్పడం జరిగింది. మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే మీ వల్ల అందరి లైఫ్ మారింది సార్. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నప్పుడు సతీష్ గారు నాకు పరిచయం అయ్యారండి. ఆ సతీష్ గారి వల్ల నేను వెస్టేజ్ లోకి రావడం జరిగింది. నేనైతే నేను చేసే పనిలో కనీసం వైజాగ్ టు హైదరాబాద్ కూడా ఫ్లైట్ లో వెళ్ళలేని పర్సన్ ని నన్ను ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కించారు సార్. ఒక ఫారెన్ ట్రిప్ తీసుకెళ్లారు. వెస్టేజ్ కి నిజంగా నేను చాలా చాలా రుణపడి ఉంటాను సార్. ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఎప్పుడు నా పక్కనే ఉంటూ సార్ మాకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఎలా ఎదగాలి, లైఫ్ లో ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది సార్ రోజుల్లో. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను ఈరోజు సిల్వర్ డైరెక్టర్ గా ఉండి నా హైయెస్ట్ ఇన్కమ్ 42,000 కూడా తీసుకున్నాను సార్ వెస్టేజ్ లో. ఇప్పుడు యావరేజ్ 30,000 వరకు వస్తుంది. నేను త్వరలోనే కార్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. కార్ తీసుకోవాలి, అలాగే ఇయర్ ఎండింగ్ కి 1 lakh చెక్ తీసుకోవాలనే గోల్ తో పనిచేస్తున్నాను సార్. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. మన సాహసాలు బ్లెస్సింగ్స్ అందరికీ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్ మొన్న మీ వీడియో చూశాను సార్. నేను ఒక జర్నీ చేస్తుండేటప్పుడు మీరు 2 ప్రొడక్ట్స్ తోనే అసలు మనం యూసీడీ ఎలా అవ్వచ్చు అనేది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఆ ప్లానే మళ్ళీ మొన్న నేను మా టీం అందరికి కూడా నేను చెప్పడం జరిగింది. అప్పుడైతే మీ పేరైతే నాకు తెలియదు, కానీ ఆ వీడియో నేను చూశాను బస్సులో జర్నీ చేస్తుండగా. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇలాంటి వీడియోస్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళు అందరూ చాలా ముందుకు వెళ్ళొచ్చు అనేది వెస్టేజ్ లో డెవలప్ అవ్వచ్చు అని చెప్పినందుకు మీకు పేరు పేరున మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. తప్పకుండా ఆల్ ది వెరీ బెస్ట్ సార్. 100% మీరు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సార్ సీతారాజు గారు అడ్మిట్ చేసుకో. టీఆర్ఎస్ సీతారాజు గారు సార్ అడ్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి మీ స్క్రీన్ మీద. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. ముందుగా పివి లక్ష్మి గారికి అండ్ మహేష్ గారికి, అంకేష్ గారికి అండ్ బద సతీష్ గారికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు అయితే సెషన్ అయితే సూపర్ సార్. అంటే ఎటువంటి కొత్తగా ఛానల్ కూడా 5% కూడా ఇందులో ₹1,00,000 ఈజీగా సంపాదించవచ్చు అనేసి చాలా క్లియర్ గా చెప్పారండి, క్లారిటీగా. మా శ్రీకాకుళం జిల్లా అండి, మరవాడ గ్రామం అండి మాది. జాసఫ్ సార్ టీం అండి. నా గోల్ వచ్చి ఈ ఇయర్ కల్లా ఆల్రెడీ బ్రాంజ్ లో ఉన్నానండి. ఈ ఇయర్ కల్లా మినిమం కార్ ఫండ్ గా హెచ్ఓ అయ్యి పర్ మంత్ 50,000 ఎర్న్ చేయాలనే డ్రీమ్ తో కాన్సెప్ట్ తో పనిచేస్తున్నానండి సార్. ఇది మాకు ఎలాగా అర్థమైంది కానీ ప్లాన్, కాకపోతే వ్యవసాయం గురించి చెప్పాలండి. వ్యవసాయం వస్తుంది సార్. వ్యవసాయం గురించి వస్తుంది. మొలకలు పడే టయానికి మన వెస్టేజ్ లో అగ్రి సెక్షన్ లో జరుగుతూ ఉంటాయి. అంటే మా సైడ్ ఎక్కువ కొబ్బరి తోట అండి, అంత తోట ఆల్రెడీ మేము ఆల్రెడీ వేస్తున్నాం. ఆల్రెడీ 2 ఎకరాల వరకు మెయిన్ మా సొంతదే వేస్తున్నానండి. గ్రోతింగ్ కూడా బాగా ఉంది. కాకపోతే ఇంకా మాకు సబ్జెక్ట్ తెలిసి జూమ్ లో ఇప్పిస్తారని సార్. తప్పకుండా సెక్షన్స్ కూడా వస్తాయి తొందరలోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ సార్ శ్రీరామూర్తి గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంకయ్య గారు సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ సతీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ మీ సెషన్. తర్వాత నేను నా పేరు శ్రీరామూర్తి అండి. నేను మాది శ్రీకాకుళం. నేనేమో బస సతీష్ గారి మా అమ్మ, అలాగే మా అప్లైన్ ఏమో నాగరాజు గారు.
సార్ బాగా ఉంది సార్, మీ సెషన్ చాలా బాగుంది. మంచి మోటివేషన్, తర్వాత చివరిలో మంచి కథ ఒకటి చెప్పి చాలా బాగుంది. అయితే నేను ఫస్ట్ వ్యవసాయంలో కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుతూ నేను కనెక్ట్ అయ్యాను సార్. అక్కడి నుంచి ఈ మిగతా ఈ ఆయిల్ అని, తర్వాత ఇవన్నీ సప్లిమెంట్స్ కూడా, హెల్త్ సప్లిమెంట్స్ కూడా వాడాను, చాలా బాగున్నాయి. వాడాను, చాలా బాగున్నాయి. ఇందులో మీరు చెప్పినట్టు మా టీంలో కొంత ఈ బొగ్గు టైపు కొంతమంది ఉన్నారు, ఈ అరటి దాలు కొంతమంది ఉండడం వల్ల మనకి డెవలప్ అవ్వట్లేదు. ఇంకా బాగా చేస్తాను, చేసి ఈ డిసెంబర్ కల్లా రౌండ్ అవ్వాలని మోటివేషన్ తో చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వర్క్ ఏం చేస్తున్నారో చెప్పండి సార్, కొంతమందికి ఉపయోగపడుతుంది. నేను కోర్టులో జాబ్ చేస్తానండి. కోర్టులో జాబ్ చేస్తూ పార్ట్ టైం గా చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది, ధర్మమైనటువంటి బిజినెస్ అన్నటువంటి దీనిలోకి వచ్చాను. ఎందుకంటే ఇందులో ట్రెడిషనల్ బిజినెస్ లాగా ఏదో అధర్మం చేసేటట్టు లేదు కాబట్టి, ఈ ధర్మంగా 10 మందికి హెల్త్ ఇవ్వచ్చు, 10 మందికి ఏమో ఆదాయం ఇవ్వచ్చు అని చెప్పి దీనిలోకి నేను వచ్చాను. అదే దీనికి మోటివేషన్ తో అందరికి చెప్తూ ముందుకు వెళ్తున్నాను. సక్సెస్ అవుతానని బాగా పాజిటివ్ తో ముందుకెళ్తూ. ఓకే, నమస్తే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, అంకయ్య గారా. నమస్తే. ఎస్ సార్, ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేడం పద్మప్రియ గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నేను ప్రియా ఫ్రమ్ మహేష్ పివిఆర్ టీమ్ సిల్వర్ డైరెక్టర్ సార్. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు క్లాస్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. డైరెక్టర్స్ అందరూ సెల్ఫ్ ఎలా చేసుకోవాలి, ఎంత పీవీ చేసుకోవాలా, ఎలా డెవలప్ అవ్వాలి అనేది బాగా చెప్పారు. లాస్ట్ లో స్టోరీ ఇంకా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. రీచ్ అవ్వాలని నేను విష్ చేయండి సార్. ఆల్ ద బెస్ట్ మేడం, ఆల్ ద బెస్ట్. తొందరగా రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఎస్. థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. సార్ నెక్స్ట్ టీమ్ రన్ రత్న గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ విజయవాడ టైగర్. మీరు బొబ్బిలి టైగర్ సార్. సతీష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఫ్లో తగ్గలేదు సార్, చాలా బాగా చెప్పారు సార్. అన్ని విషయాలు మాట్లాడారు సార్. ఏది కూడా అంటే సంపూర్ణ విందు భోజనం లాగా ప్రతి విషయం పిన్ టు పిన్ చెప్పారు సార్. కొత్త వాళ్ళకి ఆల్రెడీ డైరెక్టర్స్ అయిన వాళ్ళకి, సిల్వర్ వాళ్ళకి ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా ఎలిజిబుల్ తీసుకోవాలి, చాలా బాగుంది సార్. సబ్జెక్ట్ చాలా బాగా స్లోగా బాగా ఇంజెక్ట్ చేశారు సార్. లాస్ట్ కి ప్రతి ఈ సెషన్ కి చాలా బాగా మోటివేట్ అయ్యారు. మా టీం కూడా దాదాపు ఒక 40 మెంబర్స్ అటెండ్ అయ్యారు సార్. మదర్ స్టూడియో శ్రీనివాస్ గారు కూడా మీకు బొబ్బిలి పులి అని చెప్పి బిరుదు ఇచ్చారు సార్. నిజంగా సూపర్ సార్, ఫుల్ ఉందా సార్ సెషన్. సో జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రత్నశేఖర్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. సో మా అప్లయన్స్ గ్రేట్ లీడర్స్ సాహు సార్ అండ్ మన రమణ సార్ అండ్ జాషువా గారు అండి. మరి నా డ్రీమ్ ఏంటంటే జూన్ ఎండింగ్ కల్లా యూసిటీ కంప్లీట్ చేయాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్. అండ్ జనవరి 2020 మన టీమ్ లో ఒక 14 కార్స్ డెలివరీ తీసుకోవాలని డ్రీమ్ తో పనిచేస్తున్నా. ఆల్రెడీ నేను కారు గ్రేట్ మెంటర్స్ చేతుల మీదుగా, సాహు సార్ అండ్ ఈశ్వర్ సార్ చేతుల మీదుగా కారు, ఫస్ట్ కారు మా టీమ్ లో సార్. చాలా హ్యాపీగా ఉంది. జూమ్ ముఖాంతరంగా నేను సాహు సార్ కి, ఈశ్వర్ సార్ కి, జాషువా గారికి అండ్ పివి లక్ష్మి మేడం కి, పివిఆర్ మహేష్ గారికి కూడా నేను చాలా థ్యాంక్ అండి, కృతజ్ఞత అంటాను. ఎందుకంటే ఈ జూముల వల్లే టీం చాలా గ్రోత్ అయింది. మా టీం అందరూ కూడా చాలా మంచి నాలెడ్జ్ తీసుకున్నారు సార్. సో ఇంకా నా డ్రీమ్ ఏంటంటే 2020కి 3 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవాలని డ్రీమ్ తో పనిచేస్తున్నాను సార్. మరి నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన మన అంకేష్ సార్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హేమకాంచన గారు మేడం, అడ్మిట్ చేసుకోండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నమస్తే సార్. నేను మీ స్టోరీ విన్నాక చాలా నచ్చింది సార్, అందుకనే మాట్లాడడానికి వచ్చాను. యాక్చువల్లీ నేను కోసం 8 years నుంచి వింటున్నాను సార్. చాలా మంది చెప్పారు. వింటున్నారా సార్? నా వాయిస్ వినపడుతుంది మేడం, వినిపిస్తుందా? క్లియర్. అంటే 8 years బ్యాక్ దీని గురించి విన్నాను సార్. జాబ్ చెప్పారు, అప్పుడు కూడా నేను ఐడి తీసుకోలేదు సార్. ఆ తర్వాత రంజిత్ గారు అనేసి ఒక 5 years నుంచి 2 years చాలా రిక్వెస్ట్ చేశారు, అయినా నేను ఐడి తీసుకోలేదు సార్. తర్వాత అప్లైనర్ లక్ష్మి మేడం చెప్పాక నేను ఐడి తీసుకున్నాను సార్. 2 years బ్యాక్, 3 years అవుతుంది సార్. అప్పుడు కూడా ఒక 4 months కంటిన్యూ అయ్యి ఒక 2 IDs జాయిన్ చేసి లెఫ్ట్ అయిపోయాను. అయితే నేను అన్ని బ్యూటీషియన్ వర్క్ చాలా చేశాను సార్. మనీని అయితే చూశాను కానీ అది ఏది కూడా నాకు లైఫ్ ఇవ్వలేదు సార్. మనీని చూశాను కానీ లైఫ్ ఇవ్వలేదు. వెస్టేజ్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని వచ్చాను సార్. 2 months అవుతుంది నేను యాక్టివేట్ అయ్యి. సో ప్రతి వెస్టేజ్ గురించి అయితే ఐడియా ఉంది సార్. నేను చాలా జాబులు కూడా చేస్తున్నాను, మార్కెటింగ్ ఇవన్నీ. నేను ఒక సార్కి బాగా 2 months చేశాను సార్. ఆ సార్కే కాదు సార్, చాలా మంది నా ఫ్రెండ్స్ అందరికి, నా క్లయింట్స్ అందరికి, నేను బ్యూటీషియన్ కదా సార్, ప్రతి ఒక్కరికి చెప్పాను నువ్వు ముందుకెళ్ళు మేము వస్తాం అంటున్నారు సార్. కానీ మీ కథ చెప్పారు కదా సార్, కదా ఎప్పుడైతే చెప్పారో మా మేడం ఎప్పుడు కూడా మీరు సిల్వర్ అవ్వాలి అన్నారు లక్ష్మి మేడం. ఇప్పుడు నాకు గోల్డ్ అయిపోవాలని ఉంది సార్. అయితే అది మీ మాట్లాడ నిజంగా చెప్తున్నాను. ఇన్ని రోజులు లేడీస్ అంతా మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే జూమ్ మీట్స్ వింటున్నాను, ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగా వస్తుంది, కానీ చెయ్యగలనా లక్ష్మి మేడం కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నేను తీసుకొచ్చిన నా లైఫ్ లైనర్స్ తో అంటే నేను ఎవరినైతే తీసుకొస్తున్నానో మోటివేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే నువ్వు ముందుకెళ్ళు మేము వస్తామంటే వాళ్ళు రాకుండా ఎలా ముందుకు వెళ్తాను సార్. అయితే ఫైనల్లీ వింటున్నారా సార్? వినపడుతుంది మేడం, నేను చెప్పండి. ఒకసారి బాగా 2 months మోటివేట్ చేసి ఎవరు ఫాలోఅప్ చేశారో వేరే వాళ్ళు ఐడియా వేసేస్తారు. అంటే వర్క్ షాప్ తీసుకొచ్చి ఆయనతో ఫోటోస్ సార్ అందరితో నాలెడ్జ్ ఇప్పించాను ప్రోడక్ట్ గురించి. ఎవరు ఐడియా చేశారో ఇంక నేను బ్యాక్ అయిపోదాం అనుకున్నాను సార్. నిజంగా చాలా బాధ అనిపించింది. 2 days ఏడ్చాను. అలాగనే హరీష్ గారిని కలిశాను, లక్ష్మి మేడం కలిశాను, విజయ మేడం కలిశాను. వీళ్ళు బాగా చెప్పారు. మా దగ్గర డైమండ్స్ అయ్యి లెఫ్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఈ రోజు మా దగ్గరకు వచ్చి మాట్లాడలేరు. నీకు ఇంకా ఫస్ట్ లోనే జరిగింది అంటే బాధ కాదు సార్. ఎంత ఏడ్చానంటే నేను 2 months సార్, 2 months మోటివేట్ చేశాను సార్. ఈ ప్రోడక్ట్ బాగుంటది, రండి. ఆయన ఏయూ కాలేజ్ ఎంప్లాయ్. కానీ ఈ రోజు మీ మాటలతో మళ్ళీ నాకు అనిపిస్తుంది ముందుకు వెళ్ళాలి, నేను ఉండాలి ఫస్ట్, వాళ్ళని నేను తీసుకొని రావాలి. ఈయన లెఫ్ట్ అయితే అయ్యారు, కానీ ఐడి ఎవరు వేసారో వాళ్ళనైతే ఊరుకోను సార్, వదలను. థ్యాంక్ యూ సార్. మీ మోటివేషన్ వల్ల నేను ఇంకా గోల్డ్ డైరెక్టర్ అయి డబ్బులు సంపాదించాలి అన్నదైతే నాకు బాగా అర్థం అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద మైండ్ పెట్టలేదు సార్. నేను సింగిల్ ఉమెన్, నా పాప లైఫ్ కోసం నేను కష్టపడతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సార్ సన్నీ బాబు గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ సన్నీ బాబు గారు, సార్ అన్మ్యూట్ ఆప్షన్ మీ స్క్రీన్ మీద వచ్చింది, అన్మ్యూట్ టచ్ చేయండి సార్. సన్నీ బాబు ఎం సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ రాధికకి ఇచ్చాను. సార్ రాధిక యుగేంద్ర గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ వాయిస్ రావట్లేదు. లేదు సార్, బ్రేక్ అవుతుంది వాయిస్. మీకు బ్రేక్ అవుతుంది వాయిస్, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ రండి. సార్ ఇప్పుడు ఓకేనా సార్? క్లియరా సార్? ఎస్ క్లియర్ సార్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. అంకే సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సతీష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగుంది సార్. 5% నుండి మీరు అప్ టు డియుసిడి వరకు చెప్పినటువంటి బాగుంది సార్ మీ సెషన్. ఎల్ఓబిస్ నాకు కనెక్ట్ అయిన విషయం ఏంటి అంటే ఎల్ఓబిస్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎల్ఓబి కనెక్ట్ అవుతుంది అనేటువంటి విషయం మీద నాకు చాలా అర్థమైంది సార్.
బట్ ఇప్పటివరకు నేను ఎల్ఓబి తీసుకోలేదు సార్. ప్రజెంట్ నేను గోల్డ్ రైడర్గా ఉన్నా. హన్మకొండ నుండి మాట్లాడుతున్నాను సార్. మరి మా అప్లైన్ వచ్చేసి సదానందం సార్ అండ్ రమణ సార్. ప్రజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. ఎల్ఓబి అయితే తీసుకోలేదు. ఎలా తీసుకోవాలి అనేటువంటి డెప్త్ విషయం చాలా సార్. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఎలా చేయాలి, ఎలా బేస్ చేసుకుంటూ రావాలి, డౌన్ ఎలా ఫాలోఅప్ చేయాలి అనే దాని గురించి చాలా అర్థమైంది సార్. అదేవిధంగా లాస్ట్ టైంలో చెప్పినటువంటి కథ ఒకటి చాలా అద్భుతమైనటువంటి కథ సార్. దానిలో సారాంశం మాత్రం చాలా బ్యూటీ ఉంది సార్. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. చాలా బాగుంది సార్. ప్రజెంట్ మరి నేను గోల్డ్ డైరెక్టర్గా ఉన్నాను. నా గోల్ వచ్చేసి ఈ ఇయర్ జూన్ కల్లా నేను 1 ఇయర్ 1 లాక్ తీసుకోవాలని కమిట్మెంట్తో చేస్తున్నాను సార్. వచ్చేసి నేను గోల్ కోసం అయితే బాగా కష్టపడుతున్నాను సార్. మరి ఈ మంత్ అయినా ఎల్ఓబికి టచ్ అవుతుందేమో అని చూస్తున్నాను సార్. ఎల్ఓబి దగ్గర దాకా వస్తుంది. ఎల్ఓబి బ్లెస్సింగ్ మీ. ఎస్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. 100% మీరు సక్సెస్ అవుతారు డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అయిపోతుంది సార్. నెక్స్ట్ లక్ష్మి మేడం గారు అన్మ్యూట్ థ్యాంక్ యూ చేసుకోండి సార్. మేడం. గుడ్ మార్నింగ్ సార్. అంకయ్య సార్. వెరీ గుడ్ మేడం. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సతీష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ ఎన్వి లక్ష్మి ఫ్రమ్ రామచంద్రపురం, డైమండ్ డైరెక్టర్ ఇన్ ద వెస్టేజ్. అంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్. చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా మోటివేట్ చేస్తారు సార్. ఇవాళ సెషన్ అనగానే ఐ ఫీల్ సో హ్యాపీ. సార్ సెషన్ మళ్ళీ వింటున్నాను అనిపించింది సార్. సూపర్ సార్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ 100% కరెక్ట్. అసలు మీరు చెప్పిన దాంట్లోని నాకు ఈ రోజు నచ్చిన పాయింట్ ఏంటంటే పర్సన్స్ ని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు, బొగ్గు లాంటి వాళ్ళ లేకపోతే అరటి డప్పు లాంటి వాళ్ళ అనేది చూసుకోమని చెప్తున్నారు. అది 100% కరెక్ట్ సార్. ఇప్పటి వరకు ఎవరైతే ఉంటున్నారో అందరూ బాగా చేస్తారు, అందరూ యాక్టివ్ గా చేస్తారని అందరి మీద వర్క్ చేస్తూ అనవసరం ఇంతమంది మీద టైం వేస్ట్ చేస్తున్నాం సార్. వాళ్ళైతే మనతో పాటు కంప్లీట్ గా జర్నీ చేయని పర్సన్స్ ఎవరో మనం గుర్తించి వెస్టేజ్ లో డెవలప్ అవ్వడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని డెవలప్ చేయాలని నాకు ఐడియా ఈరోజు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వాళ్ళు మనతో వెస్టేజ్ కి వాల్యూ ఇస్తున్నారా లేదా అనేది గుర్తించి వాళ్ళతో వెళ్ళిపోతే మన లైఫ్ వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుందని మీరు నాకు ఒక మంచి మాట నేర్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎల్ఓబి వచ్చేసి అంటే ఏ లెవెల్లో ఎంత చెక్ ఎలా తీసుకోవాలనేది చాలా బాగా క్లారిటీగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేనైతే 3 ఏళ్ళతో 63,000 చెక్ తీసుకున్నాను సార్. నిజంగా ఎల్ఓబిస్ రాకపోతే కనుక అంత చెక్ మనం చూడలేము. ఇలాంటి ఎల్ఓబి పాలసీస్ ఇలా చాలా మంచి సిస్టమ్ ని తీసుకొచ్చినటువంటి గౌతమ్ బాలి గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరు చెప్పిన స్టోరీ ఏంటి, మీరు చెప్పిన మోటివేషన్ ఏంటి అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ ఇందాక ఒక పర్సన్ సార్ చెప్పారు ఏదో వీడియో తీసారు 2 ప్రొడక్ట్స్ ఫస్ట్ లో అన్నారు. ఐ వాంట్ టు సీ యూ సార్. నాకు చూడాలని ఉంది. సో ప్లీజ్ సార్ గ్రూప్ లో సెండ్ చేయండి సార్. మహేష్ సక్సెస్ టీమ్ లో సెండ్ చేస్తే మేమందరం చూస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నా గోల్ వచ్చేసి 12th మా బాబు బర్త్డే టైంకి నేను క్రౌన్ డైరెక్టర్ గా 1 లాక్ ఇన్పుట్ తో నా డ్రీమ్ కొని మా బాబుకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం సార్. దాని మీదే నేను వర్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, లాస్ట్ వన్ సార్. యాక్చువల్లీ అందరూ వాళ్ళ ఫీలింగ్స్ చెప్తున్నారు. సో నేను కూడా నా ఫీలింగ్ చెప్తున్నాను సార్. నాకు ఫోన్ అనేది హ్యాంగ్ అయిపోయి మొత్తం రీసెట్ నొక్కడంతో మొత్తం నెంబర్లు అన్ని పోయాయి సార్. కాంటాక్ట్ అనేది మొత్తం పోయింది. చాలా డిసప్పాయింటింగ్ ఉన్న టైంలో నాకు ఈ రోజు మీ సెషన్ ద్వారా మళ్ళీ నాకు బూస్టింగ్ వచ్చింది సార్. మళ్ళీ నేను ఫాస్ట్ అంటే 5% వర్క్ చేయాలి అన్న కసిని నింపినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి జూమ్స్ ద్వారా మమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసినందుకు సాహు సార్కి, మహేష్ పివిఆర్ గారికి నిజంగా మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫుల్ఫిల్ అవుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎస్ మేడం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం సాగరిక మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంకయ్య సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సెక్షన్ చాలా బాగుంది సార్. బాగా చెప్పారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. డైరెక్టర్ లెవెల్స్ ఎలా అచీవ్ అవ్వాలో బాగా చెప్పారు సార్.
ఎన్ని సంవత్సరాలు చదివినా డిగ్రీ వస్తుంది ఇవన్నీ చెప్పారు సార్. కానీ ఫస్ట్ బేస్ పడే వరకు మాత్రం మనం ఉంటే కనుక సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు సార్. నాకైతే బాగా నచ్చింది. మీరు చెప్పిన స్టోరీ బాగుంది సార్. అంటే కొంచెం కష్టపడి ఆయన వెళ్ళడం వల్ల ఆయనకి వాటర్ తీసుకుని ఆయన సక్సెస్ అయినట్టుగానే కొద్దిగా కష్టపడిందా తర్వాత మనం వెళ్తూ ఉంటే సార్ సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందని నాకైతే ఆ సెక్షన్ చాలా బాగుంది సార్. ప్రతి విషయం కూడా చాలా క్లారిటీగా చెప్పారండి. ఏ లెవెల్స్ లో ఎంతెంత క్యాష్ తీసుకోవచ్చు కూడా చెప్పారు సార్. బాగుంది సార్. సెక్షన్ అయితే చాలా బాగుందండి. నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. ఈ మంత్ సిల్వర్ అవుతాను. నేను ఈ ఎండింగ్ కల్లా డిసెంబర్ ఎండింగ్ కల్లా 1 lakh తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ అంకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇవాంజలి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఇవాంజలి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా ఫోన్ సార్. మీరు అలా లో వినపడుతుంది సార్, కొంచెం వాయిస్ పెంచండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వటం వల్ల ఎవాంజలిన్ ఫోన్ లో ఆవిడ నేను ఇద్దరు ఉంటున్నాం సార్. అదే సార్, వాయిస్ మీది చాలా చిన్నగా వినపడుతుంది. సార్ 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 మాట్లాడండి మా ప్రాబ్లం. సార్ ఈ సెషన్ అయితే నాకు చాలా ఎంతో ఉపయోగపడింది సార్. నేను కూడా కొంతమంది ఐడియా వేయటం, వాళ్ళు ఆగిపోవటం, ఇంకా వాళ్ళతో కలిసి నడవాలా ఇంకేం చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సెషన్ నాకు చాలా ఉపయోగకరంగా ఉంది సార్. ఎందుకంటే ఎలాంటి వాళ్ళని మెసేజ్లో నడవగలరు, ఎలా తెలుసుకోవాలి, తెలుసుకుని వాళ్ళనే ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళతో మనం నడిస్తే ముందుకు వెళ్తాం కానీ ఆగిపోయిన వాళ్ళ కోసం ఆలోచిస్తే ముందుకు వెళ్ళమని చెప్పి అర్థమైంది సార్. సార్ ఈ విషయం మీతో చెప్పాలని నేను హ్యాండ్ రైజ్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. వాయిస్ రాలేదా? స్లోగా వచ్చింది సార్, స్లోగా వచ్చింది. ఓకే, అయిపోయిందా? ఎస్ సార్, అయిపోయింది సార్. ఓకే లీడర్స్, ప్రతి ఒక్కరికి ఈ రోజు జూమ్ సెక్షన్ అయిన ప్రతి ఒక్కరికి అండ్ వన్స్ అగైన్ హార్ట్లీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఈ రోజు వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చిన మన సతీష్ సార్ కు అండ్ గ్రేట్ పాయింట్స్ ప్రతి ఒక్క లీడర్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మీద వాళ్ళు ఏమాత్రం వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఎలాగ వెస్టేజ్ ని టేకప్ చేస్తే ఎలాగ సక్సెస్ వస్తుంది అనే విషయాన్ని 100% ప్రతి ఒక్కరికి మీరు అర్థం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. సో డెఫినెట్లీ అంటే ఒక విషయం అయితే ఫైనల్ గా చెప్పాలన్నా లీడర్స్, ఎక్కడ ఉన్నామన్నది కాదు, ఎలాంటి స్థితిలో ఉన్నామన్నది కాదు, మనం తలుచుకుంటే ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు. ఆ వెళ్ళడానికి ఉన్న మార్గం అది వెస్టీజ్ సార్ యొక్క లైఫ్ జర్నీతో ఈరోజు మనకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడో నార్మల్ ఒక పల్లెటూరులో ఉండే వ్యక్తి ఈ రోజు ఒక సెలబ్రిటీ హోదాలో ఒక యూసిడిగా 2 lakhs ఇన్కమ్ తీసుకుంటూ ఎంటర్ ఏపీ తెలంగాణలో ఒక అండ్ ఈవెన్ మన మిలియనర్స్ టీమ్ లోనే ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ గా ఉంటూ ఈ రోజు సార్ యొక్క అద్భుతమైన సెక్షన్ మనందరం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, సో మనం అంటే చెప్తారు కదా, మన బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి కాదు, మన ఇబ్బందులు ఎలా ఉన్నాయి కాదు, మనం ఎలా ఉన్నాం, మన లోపల మన ఇంటెన్షన్ ఎలా ఉంది, దాని సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. సార్ కి స్టార్టింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చాలా ఇబ్బందులు ఉండొచ్చు. ఒక విలేజ్ నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న దాన్ని స్ప్రెడ్ చేయడానికి చాలా ఇబ్బందులు అయి ఉండొచ్చు. కానీ ఈ రోజు సార్ నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మనందరూ అండ్ ఈవెన్ ఆయన సక్సెస్ తో మనందరం మోటివేట్ చేస్తున్నారు. సో కాబట్టి నేను కూడా అదే చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నామనే విషయాన్ని తీసేయండి, మీరు ఏం అవ్వాలి, మీకు ఏం కావాలి. ఎస్, ఈ ఒక్క ఇంటెన్షన్ మీరు 100% బ్రెయిన్ లో ఉంటే చాలు. డెఫినెట్లీ ఈ రోజు మన సతీష్ సార్ లాగా మనందరం కూడా ఒక అద్భుతమైన సక్సెస్ ని తీసుకోవచ్చు, అద్భుతమైన సెక్షన్స్ ఇవ్వచ్చు, అద్భుతమైన ఇన్స్పిరేషన్ పర్సన్ ప్రతి ఒక్కరు కనపడవచ్చు. సో హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సతీష్ సార్, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి, మీరు ఎలాగే మంచి సక్సెస్ తీసుకోవాలి, మోర్ లీడర్స్ ని క్రియేట్ చేయాలి, సో వెస్టేజ్ లో ఒక ప్రపంచనాన్ని సృష్టించాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. సో మచ్. ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు జూమ్ కి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కు మరి ఒక అద్భుతమైన సెక్షన్ తో మరొక అద్భుతమైన దీన్ని బిల్డ్ చేసుకుంటూ రేపు మళ్ళీ ఇదే జూమ్ కి అటెండ్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ లీడర్స్.